నమస్తే, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను మీ భాను దాడి. ఈరోజు మనతో స్టూడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ మిస్టర్ హరిరాఘవ్ గారు ఉన్నారు. ఆయన నుంచి డార్క్ కామెడీ, ఇప్పుడు ప్రముఖంగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది, ట్రెండింగ్లో ఉండి డార్క్ కామెడీ. ఇలాంటి అశ్లీలత వైపు మొగ్గు చూపే యువత ఎలాంటి మానసిక స్థితితో ఉంటారో ఈరోజు మనం ఆయన నుంచి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ అసలు డార్క్ కామెడీ అంటే ఏవేవి విభాగాల కింద వస్తాయి సార్? రైట్, ఇక్కడ ఆ పేరులోనే ఉంది డార్క్ అనేటువంటి వర్డ్ వాడుతున్నారు. అంటే అది వెలుతురులో ఉండదు, చీకటిలో చేసేటువంటి ఇది. అయితే డార్క్ అంటే ఈ సోషల్ మీడియా ఫేమస్ కాకముందు ఇంటర్నెట్, ఇంతకుముందు మనకి గూగుల్ ఉండేది, అంతకుముందు యాహూ ఉండేది, ఆర్కోట్ ఉండేది. సో ఇంత బాగా అంటే స్మార్ట్ ఫోన్ రాకముందు ఓన్లీ కంప్యూటర్లోనే మనము ల్యాప్టాప్లోనే మనం సోషల్ మీడియాని లేదంటే ఇంటర్నెట్ని వాడేవాళ్ళం. అయితే ఈ ఇంటర్నెట్ ద్వారా ఎవరైతే వ్యాపారాలు చేయదలుచుకున్నారో వాళ్ళు ఆ ఇంటర్నెట్ని వాడుకుంటూ ఉంటారు, లేదంటే వాళ్ళు ఏదైనా సర్వీస్ ఇంటర్నెట్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యాపారం మనం చూసినట్లయితే మనకి పైకి కనిపించేది గూగుల్ కానీ యాహూ కానీ, అప్పట్లో ఉండేటువంటి యాహూ కానీ ఆర్కోడ్ కానీ, ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఫేస్బుక్లు, ట్విట్టర్లు, యూట్యూబ్లు, ఇవన్నీ కూడా వెలుతురులో ఉండేటువంటి నెట్. అంటే ఇది చట్టాల పరిధిలోనూ నైతికత పరిధిలోనూ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అయితే 80% బిజినెస్ మొత్తం కూడా అంటే పోర్న్ కానీ, కొన్ని కంట్రీస్లో పోర్న్ లీగల్, అమెరికా లాంటి కంట్రీస్లో కొన్నిట్లో పోర్న్ షూట్ చేయటము, టెలికాస్ట్ చేయటం కూడా లీగల్ ఉంటుంది. కొన్నిట్లో లీగల్ కాదు, కొన్నిట్లో అంటే కొన్ని ఆర్గాన్స్ని చూపించకుండా పోర్న్ చేయవచ్చు, జపాన్ లాంటి కంట్రీస్లో. సో కాబట్టి ఈ ఏదైతే చట్ట పరిధి దాటి ఉన్నటువంటి వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నడుస్తూ ఉంటే వాటిని ఏమంటారంటే డార్క్ వెబ్ లేదంటే డీప్ వెబ్ అని పిలుస్తూ ఉంటారు. 80% ఇంటర్నెట్ ద్వారా జనరేట్ అయ్యే ఇన్కమ్ మొత్తం కూడా ఈ డార్క్ వెబ్, డీప్ వెబ్లోనే నడుస్తూ ఉంటాయి. అవి మనకు తెలియదు, మనం రెగ్యులర్గా మనకు కావాల్సినవి చూస్తూ ఉంటాం. ఇప్పుడు సముద్రం చూసినట్లయితే సముద్రంని దాని లోతును బట్టి 3 లేయర్స్ కింద కేటగరైజ్ చేశారు. అందులో మొదటి లేయర్ ఉపరితలం నుంచి ఒక 400 to 500 మీటర్స్ లోతు వరకు ఉన్నదాన్ని డే లైట్ జోన్ ఆర్ సన్ లైట్ జోన్ అని పిలుస్తూ ఉంటారు. 90% సముద్ర జీవరాశులు, చేపలన్నీ ఇక్కడే ఉంటూ ఉంటాయి. మన చేపలు పట్టే బోట్స్ కానీ ఇవన్నీ ఇంతకంటే లోతుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, సబ్మెరైన్స్ అయినా సరే. అది దాటి లోపలికి వెళ్తే కొన్ని చోట్ల 4 to 5 కిలోమీటర్స్ లోతు వరకు ఉన్నదాన్ని ట్వైలైట్ జోన్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ పూర్తి లైట్ రాదు, ఎప్పుడో మిడ్ సమ్మర్ కొంచెం లైట్ వస్తూ ఉంటుంది. ఇది దాటి ఇంకా లోపలికి వెళ్తే కొన్ని చోట్ల 10 to 15 కిలోమీటర్స్ లోతు ఉంటుంది, బంగాళాఖాతం లాంటివి. అక్కడికి కంప్లీట్ జీరో లైట్, 365 days 24/7 జీరో లైట్. సో అక్కడ కేవలం 1-2 రకాల జాతుల వైల్డ్ ఫిషెస్ ఉండి పైకి వెళ్ళి పైన ఉన్న వైల్డ్ ఫిషెస్ తినొచ్చి బ్రతుకుతూ ఉంటాయి. కేవలం వేల్ మాత్రము ఈ 3 జోన్స్లో తిరుగుతూ ఉంటాయి. ఈ దాన్ని మిడ్ నైట్ జోన్ అని పిలుస్తారు, దాన్ని డీప్ సీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ డీప్ సీలో ఉన్నటువంటి యానిమల్స్ మిగతా ప్రపంచం తెలియదు. బయట ఉంటుంది, లైట్ ఉంటుంది, భూమి ఉంటుంది, ఇవేమి కూడా వాళ్ళు చూసినటువంటి పాప అనుభవం, ఎందుకంటే అక్కడే పుట్టి అక్కడే చనిపోతూ ఉంటాయి. అలాగే ఈ డే లైట్ జోన్లో ఉన్న వాటికి ఆ డీప్ సీ ఉంటుందని కూడా తెలియదు, అక్కడ పోవాల్సిన అవసరం లేదు. అలాగే మనం ఇంటర్నెట్ని కూడా మనం 3 జోన్స్ కింద కేటగరైజ్ చేస్తే రెగ్యులర్గా మనం వాడేటువంటి అఫీషియల్ వెబ్సైట్స్ ఇవన్నీ ఒకటి. అది దాటి కొంచెం వెళ్తే కొంచెం అడల్ట్ కంటెంట్ ఉండేటువంటిది మిడ్ నైట్ అంటే ట్విలైట్ జోన్ అని తీసుకోవచ్చు. అది దాటి లోపలికి వెళ్తే ఇల్లీగల్ కంటెంట్, దాన్ని మనము డార్క్ వెబ్ లేదంటే డీప్ వెబ్ అని పిలుస్తున్నాము. ఈ 80% ఇంటర్నెట్లో జనరేట్ అయ్యేటువంటి రెవెన్యూ మొత్తం అక్కడే జనరేట్ అవుతుంది. అక్కడ ఏముంటాయి అంటే ఏదైతే సభ్య సమాజంలో ఎలో చేయరో, ఏదైతే చట్టం ఎలో చేయరో వాటిని దాటి ఉండే కార్యక్రమాలన్నీ అక్కడ నడుస్తుంటాయి. అక్కడ హ్యాకింగ్లు, అక్కడ వచ్చేసి దారుణమైనటువంటి వయలెన్స్, దారుణమైనటువంటి ఫోన్లో కూడా, ఇక ఫోన్ కూడా ఎలో చేసేటువంటి దేశాల్లో కూడా యాక్సెప్ట్ చేయలేనంత దారుణమైనటువంటి ఫోన్, ఇవన్నీ కూడా అక్కడ నడుస్తూ ఉంటాయి. ఒకసారి మనం ఆలోచిద్దాము, ఫోన్ అనేది ఫ్రీగా లభిస్తూ ఉంది ఇప్పుడు ఇండియాలో కూడా చూస్తూ ఉన్నారు. నేరం చూడటము, చూపించటము అండ్ షూట్ చేయటం ఇండియన్ చట్టాల ప్రకారం నేరం అయినప్పటికీ
పర్సనల్గా రూమ్లో వాళ్ళు చూస్తూ ఉన్నారు. పోర్న్ చూసినట్లయితే చాలా హై క్వాలిటీ వీడియోస్ ఉంటాయి. మన సినిమాల్లో ఒక హీరోయిన్ యాక్ట్ చేయాలంటే చాలా కోట్ల రూపాయల్లో ఛార్జ్ చేస్తూ ఉంటుంది. ఆమె కాస్త ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలంటే, పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు ఎక్కువ స్కిన్ షో చేయాలి అని అంటే ఇంకెక్కువ ఛార్జ్ చేస్తుంది. అటువంటి న్యూడ్గా చేస్తున్నారు. మన హీరోయిన్ల కంటే చాలా అందంగా ఫిట్గా ఉండేటువంటి ఆడపిల్లలు చేస్తున్నారంటే వాళ్ళు ఏం ఫ్రీగా చేయరు కదా. వాళ్ళకి అంత ఇన్కమ్ వాళ్ళకి ఉండాలి. అంత ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది. అంత క్వాలిటీ కెమెరాస్, అంత ఫిట్గా ఉండేటువంటివి ఆ మేల్ ఆర్ ఫీమేల్ చేస్తున్నప్పుడు వాళ్ళు దీంతో పోలిస్తే 10 times ఎక్కువ ఇన్కమ్ వస్తేనే అటువంటి దానికి ఎగ్రీ అయ్యే అవకాశాలు ఉంది. మనం పేర్లు వింటాం, సన్నీ లియోన్ ఇటువంటి వాళ్ళు వింటూ ఉంటాం. సో అంత ఇన్కమ్ మామూలు సినిమా కంటే అక్కడ ఎక్కువ వస్తేనే అక్కడ యాక్ట్ చేస్తారు తప్ప సినిమా కంటే తక్కువ వస్తుంది మేము సినిమాలో చేయం ఫోన్లో చేస్తామని ఎవరు వెళ్ళరు కదా. సో అంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మనకి ఫ్రీగా వస్తున్న అంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని అంటే అక్కడ అంత పెద్ద ఎత్తున వ్యాపారం నడుస్తూ ఉంది. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఈ డార్క్ వెబ్లోను డీప్ వెబ్లోను అంత ఎక్కువ బిజినెస్ నడుస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి రకరకాల మెథడ్స్ని ఫాలో అవుతుంటారు. ఇంతకుముందు ఎలా ఉండేది, మీడియా అంటే ఒక టైటిల్ ఏదైతే మనము అక్కడ చెప్పబోతున్నామో దాని గురించినటువంటి టైటిల్, వాళ్ళని ఆ ఫాల్స్ టైటిల్స్ లేకుండా ఉండేవి. ఇప్పుడు మన ఛానల్ కూడా మనం అదే ఫాలో అవుతున్నాం. వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టకూడదు అన్నట్టు మనం ఒక లైన్ తీసుకుని ఉన్నాం. ఆ విధంగా నడుస్తుండేది. అయితే ఆ విధంగా ఉన్నప్పుడు అట్రాక్ట్ అవటం తగ్గిపోతుంది. కాబట్టి తొందరగా డబ్బులు రావాలి అని అంటే ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టడం అనేది మొదలైంది. ఫేక్ థంబ్నెయిల్స్ దాదాపు ఒక 15 years నుంచి పెడుతూ ఉన్నారు. యూట్యూబ్ అనేది బాగా ఆ వీడియో కంటెంట్ క్రియేట్ చేసి దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఫేక్ థంబ్నెయిల్స్ మొదలైంది. ఈ ఫేక్ థంబ్నెయిల్స్ ఎవరో లో లెవెల్ వాళ్ళే కాకుండా ఇవాళ రేపు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పెడుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు కూడా ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళ యొక్క కంటెంట్ని తొందరగా అట్రాక్ట్ చేసుకుని తోస్తూ ఉన్నారు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏవైతే టీవీ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూసినట్లయితే చాలా దారుణమైనటువంటి అబద్ధాలని ప్రచారం చేస్తూ ఫేక్ థంబ్నెయిల్స్ పెడుతూ ఉంటారు. లోపలికి వెళ్ళి కంటెంట్ మళ్ళీ వేరే ఉంటుంది. సో ఇది మనం జయసింహ గారు ఆల్రెడీ చెప్పారు, మీడియా జర్నలిజం దాంట్లో ఆయన వివరించారు. అది దాటి ఇంకా తొందరగా డబ్బులు ఇవాళ రేపు ఏమైందంటే ఈజీ మనీ కావాలి. వాళ్ళు ఎవరో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఫేమస్ అయిపోయారు, వీళ్ళు ఫేమస్ అయిపోయారు, వాళ్ళు టిక్టాక్లో వీడియోలు చేసి ఫేమస్ అయిపోయారు, డబ్బు వస్తుంది. ఇటువంటివన్నీ వాళ్ళు స్టార్ట్ చేస్తూ వాళ్ళని చూసి వీళ్ళు టెంప్ట్ అయ్యి తొందరగా సంపాదించాలన్న దాంట్లో ఏం చేస్తున్నారంటే కంటెంట్ కూడా ఒక నేలబారు కంటెంట్, కాస్త అడల్ట్ కంటెంట్ని అమ్మటం, అడల్ట్ కంటెంట్ని వాళ్ళు టెలికాస్ట్ చేయటం మొదలుపెట్టారు. ఈ అడల్ట్ దాటిన తర్వాత కొంత ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఏమైందంటే ఇల్లీగల్, అంటే చట్టం యాక్సెప్ట్ చేయింది, నైతికత యాక్సెప్ట్ చేయనటువంటివి అటువంటి వాటిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక లెవెల్ ఆఫ్ వ్యూవర్స్ కోసం వాళ్ళు అట్రాక్ట్ చేస్తూ అది అమ్ముతూ ఉన్నారు. అది ఏదైతే సమాజంలో యాక్సెప్ట్ కాదో నైతికంగా కానీ లేదంటే చట్టపరంగా యాక్సెప్ట్ కాదో అటువంటి కంటెంట్ అక్కడ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఏం పేరు పెట్టుకున్నారంటే డార్క్ కామెడీ అని పేరు పెట్టుకున్నారు. డార్క్ కామెడీలో అంటే ఏంటంటే మామూలు కామెడీ ఉండదు, ఇతరులను అబ్యూజ్ చేస్తూ అంటే వాడకూడని పదాలు వాడుతూ వాళ్ళ వీడియోస్ తీసుకుని వాళ్ళని అబ్యూజ్ చేస్తూ వాళ్ళని హేళన చేస్తూ వాళ్ళ మీద వల్గర్ కామెంట్స్ చేసుకుంటూ దాన్ని ఎంజాయ్ చేసేటువంటి సెక్షన్ ఎవరైతే ఉంటారో చాలా మంది ఉంటారు. మన చుట్టూ కూడా ఉంటారు. అవును, లోపల వాళ్ళకి అణిచివేయబడిన అన్ని కూడా అక్కడ వాళ్ళు తీర్చుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తుంటారు అటువంటి వాటికి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఏమైందంటే పర్సనల్ అయిపోయింది. ఇంతకుముందు టీవీ అంటే మా చిన్నప్పుడు టీవీ అంటే ఎవరో ఒకరి ఇంట్లో ఉండేది, అందరం వెళ్ళి అక్కడ చూసేవాళ్ళు. సోషల్ యాక్టివిటీ టీవీ చూడటం, టీవీలో డిస్ప్లే చేసే టెలికాస్ట్ చేసేటువంటి సినిమా కానీ న్యూస్ కానీ లేకపోతే ఏదైతే సీరియల్స్ కానీ సోషల్ యాక్టివిటీ. ఆ తర్వాత ఇంకా టీవీలు పెరిగిపోయింది, బెడ్రూమ్లో టీవీ వచ్చేసింది హాల్ నుంచి. ఆ తర్వాత ఇంకా స్మార్ట్ ఫోన్స్ పెరిగిన తర్వాత పర్సనల్ అయిపోయింది. ఇండివిజువల్తో చూడటం వల్ల ఏమైందంటే ప్రైవసీ బాగా దొరకటం వల్ల అందరూ కూడా దాన్ని చూడటానికి అవకాశం దొరికింది. ఇప్పుడు చట్టం ఏం చేయలేదు అండ్ కుటుంబం కూడా ఏం చేయలేదు. అక్కడ ఆ ఇంట్లో కుటుంబంలో ఉన్న తాత దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి కొడుకు దాకా కూతురు దాకా అందరూ కూడా ఏ కంటెంట్ చూస్తున్నారు అనేది వేరే వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. కాబట్టి పర్సనల్ రూమ్స్లో, పర్సనల్ క్యాబిన్స్లో మనం చూసాము. మనము కర్ణాటకలో అసెంబ్లీలో ఫోన్ చూస్తూ ఎమ్మెల్యేలు చూశారు, అలాగే పార్లమెంట్లో కూడా కొంతమంది చూసినట్టుగా మనకి న్యూస్ వచ్చినాయి. అలా అనేక చోట్ల మనము మెయిన్ స్ట్రీమ్ మీడియాలో టెలికాస్ట్ అయినాయి వీళ్ళు ఎవరైతే అడల్ట్ వీడియోస్ ఇవి చూస్తున్నారు. అలా పర్సనల్ అయిపోయేసరికి
ఈ పోర్న్ ఏదైతే ఈ డార్క్ కామెడీ లేకపోతే ఈ డార్క్ వెబ్లో ఉండేటువంటి కంటెంట్ని కూడా ఎక్కువ వాళ్ళకు కూడా కన్జ్యూమర్స్ పెరగటం వలన కొంతమంది అటువంటి దానికి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. సార్ ఇప్పుడు ఒక వ్యక్తిని హేళనగా మాట్లాడడం, ఎగతాళి చేయడం, వాళ్ళ పదాల నుంచి డబల్ మీనింగ్స్, ఇప్పుడు వాళ్ళు అక్కడ స్టేజ్ మీద ఒక రకమైన పదాలు వాడతారు, వాళ్ళ ఉద్దేశం ఒకటి ఉంటుంది, బట్ మనం దాన్ని ఒక రాంగ్ వేలో కన్వే చేసి ఒక వీడియోస్ చేసి ప్రమోట్ చేస్తూ ఉంటాం. అది మాట్లాడి ప్రమోట్ చేసే ఒక మానసిక పరిస్థితి ఎలా ఉండేది, చూసే వ్యక్తుల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉండేది సార్? ఇక్కడ సమాజంలో ఎటువంటి ఇన్సిడెంట్ ఏది జరిగినా సరే, లేదంటే రేప్ జరుగుతూ ఉంటుంది, నిర్భయ కానీ దిశది కానీ, అప్పుడు సమాజం మొత్తం విపరీతంగా నీతులు చెప్పేస్తూ ఉంటుంది. ఆ ఒక్కరిని లేదా ఇద్దరు ముగ్గురిని టార్గెట్ చేస్తూ విపరీతంగా వాడిని చంపేయాలి, నరికేయాలి, క్యాండిల్ పెట్టుకొని ఇటువంటి అన్ని సమాజం ఏంటంటే చేస్తుంది. ఆ ఒక్కరే నేరస్తులు అన్నట్టుగా, లేదా ఒక సెక్షన్నే నేరస్తులు అన్నట్టు, మిగతా వాళ్ళు మేమందరం మంచోళ్ళు అన్నట్టుగా వాళ్ళ మీద అటాక్ చేసేయటం చేస్తుంది. ఇప్పుడు నేర స్వభావం ఎప్పుడు కూడా ఏ ఒక్కరిది కాదు, సమాజం యొక్క స్వభావం. సమాజంలో కల్చర్లో మార్పు వచ్చిన దాంట్లో అందులో కొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తారు. బాడీలో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర బయటపడుతుంది, అంతే తప్ప బాడీ మొత్తం బాగుంది, ఆ సెల్స్ మాత్రమే దుర్మార్గమైన సెల్స్, వాటిని తీసేద్దామంటే తీసేస్తే పోతుందని కాదు, రైట్? ఇది బాడీ మొత్తం ఉన్నట్టే సమాజం మొత్తంలో ఈ కల్చర్ అనేది డెవలప్ అయింది. మనం చూసినట్లు ఇంతకుముందు కూడా మామూలుగా మనకి సంగీత కచేరీలు జరుగుతూ ఉంటాయి, అక్కడక్కడ డ్రామాలు ఇచ్చేవాళ్ళు సినిమాలు రాకముందు కూడా, నృత్య ప్రదర్శనలు, అటువంటివన్నీ కూడా బుర్ర కథలు, హరికథలు. దాంతో పాటు కొంతకాలం అయిన తర్వాత రికార్డింగ్ డ్యాన్స్. రికార్డింగ్ డ్యాన్స్లో కూడా మొదట ఏం చేస్తారంటే కొన్ని మంచి చేస్తారు, దేశభక్తి గీతాలు అప్పట్లో మా చిన్నప్పుడు ఉండే, ఇప్పుడు తగ్గిపోయింది, ఇప్పుడు వేరే రూపంలో ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం నైట్ అవుతున్న కొద్దీ పిల్లలు ఆడవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ భక్తి గీతాలు, మామూలు డ్యూయెట్స్ అవి వేస్తారు. వెళ్ళిపోయి 11, 12 ఆ టైం వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయి ఓన్లీ అడల్ట్ మిగిలినప్పుడు ఇక వల్గర్ ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్లో మనం చూసినట్లయితే అక్కడ రికార్డింగ్ డ్యాన్స్లో వల్గర్ ఇవన్నీ ఉంటూ ఉంటారు. సో ఆ వల్గర్ కంటెంట్ చూసే వాళ్ళు ఉన్నారు, చాలామంది దానికోసం వస్తూ ఉన్నారు. అలా కల్చర్ మారుకుంటూ సినిమాల్లోకి వచ్చింది. సినిమాల్లో మా చిన్నప్పుడు పాతాళ భైరవ అంటే నేను పుట్టకముందే వచ్చినట్టుంది, పాతాళ భైరవ అని ఒక సినిమా వచ్చింది. మా వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే పాతాళ భైరవలో ఒక పాట ఉంది, ఎంత ఘాటు ప్రేమను అనేటువంటి పాతాళ భైరవ. ఆ పాటను బ్యాన్ చేయమని అప్పట్లో ర్యాలీలు తీశారంట, అంత బూతు పాటను ఎలా తీశారు అని. అప్పట్లో సమాజంలో దాన్ని నెగిటివ్గా చూసింది. ఇప్పుడు ఆ పాట మనకి ఒక సంకీర్తన లాగా అనిపిస్తుంది, క్లాసికల్ అది మనకి. అంతకంటే దారుణమైనటువంటి డబల్ మీనింగ్ పాటలు 80s 90sలో అయితే దారుణంగా డబల్ మీనింగ్, ఇప్పుడు చాలా బెటర్. ఇప్పుడు కూడా చాలా వరకు డైలాగ్స్లోను వాటిల్లోనూ వల్గారిటీ, ఆ హీరోయిన్ ఏడిపించడమే హీరో లక్షణం. ఇటువంటి అన్ని కూడా కల్చర్లో మార్పు వచ్చేసింది. ఆ తర్వాత ఓటీటీలు వచ్చేసినాయి. ఓటీటీకి సెన్సార్ ఉండదు కాబట్టి అక్కడ కూడా కొంత పెరిగిపోతుంది. ఆ నేలబారు అండ్ థర్డ్ క్లాస్ వల్గారిటీ, వీటిని హింసను ప్రేరేపిస్తూ కల్చర్ మెల్లమెల్లగా మారుతుంది. వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నాం కాబట్టి మేము చూస్తున్నామని ఇలా ఒకటొకటి చేస్తూ మొత్తంగా సమాజంలోనే యాక్సెప్టెన్స్ పెరిగింది. వల్గారిటీని, బ్యాడ్ వర్డ్స్ని అండ్ సెక్సువల్ కంటెంట్ని యాక్సెప్ట్ చేయడం అనేది పెరిగిపోయింది. సెక్స్ ఎడ్యుకేషన్ లేదు ఈ దేశంలో. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే బూత్ కింద చూస్తారు. సెక్స్ ఎడ్యుకేషన్ బూత్ కాదు, కానీ బూతుని మాత్రం చూస్తున్నారు, రైట్? బూత్ మాటలు మాట్లాడతారు, కానీ ఆ పిల్లలకి టీనేజ్ వచ్చిన వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ ఇద్దాము అని అంటే వాళ్ళు పేరెంట్స్ పరిస్థితులు లేరు. ఆ టీచర్స్ కూడా ఆ 9th 10th క్లాస్లో రీప్రొడక్షన్ సిస్టమ్ గురించి వస్తే వాళ్ళు సిగ్గుపడి అది స్కిప్ చేసేయటం, పిల్లలు కూడా సిగ్గుపడుతూ ముసిముసిగా నవ్వులు నవ్వుకోవటం, ఇటువంటి అన్ని జరుగుతుంది. ఇటువంటి కల్చర్లో మనం ఉన్నాం. కానీ ఆ టీచరు ఆ ఇంట్లో వాళ్ళ భార్యనో చెల్లినో బూతులు తిడుతూ ఉంటాడు, తమ్ముడిని బూతులు తిడుతూ ఉంటాడు. ఈ పిల్లలు ఆ బూతులు వింటూ ఉన్నారు, ఎఫ్వర్డ్స్ వాడేస్తున్నారు, తల్లిని కూడా ఎఫ్వర్డ్స్తో తిడుతున్నారు, ఆడపిల్లలు మగపిల్లలు చెల్లెల్ని తిడుతున్నారు. నార్మల్ అయిపోయింది ఇది. అలా మనకి ఈ వల్గారిటీని యాక్సెప్ట్ చేయటం అనేటటువంటి ఒక అది నార్మాలిటీ పెరిగింది. నార్మల్ అయిపోవటం వలన తీసే వాళ్ళకి కూడా ఏమైందంటే ఒక పెద్ద గ్రూప్ అది చూస్తున్నారు కాబట్టి తీయటానికి తొందరగా డబ్బులు వస్తాయి. వాళ్ళకేం వల్గారిటీనే చూపించి చెయ్యాలి అని వీళ్ళేం చేయరు. వీళ్ళకి ఏదో మానసిక సమస్య ఉండి, చాలామంది ఇప్పుడు అంటే వాళ్ళు మానసిక రోగులు, వాళ్ళకి ట్రీట్మెంట్ కావాలి, సైకియాట్రిస్ట్ కావాలి, సైకాలజిస్ట్ కావాలి, ఇట్లా చెప్తూ ఉంటారు. అలా కాదు, వాళ్ళకి ఎర్నింగ్ కావాలి, డబ్బులు కావాలి. ఆ డబ్బులు సంపాదించే క్రమంలో ఇది ఈజీ మనీ అయింది. వాళ్ళకి మంచి వేలో డబ్బు వస్తుంటే ఇది చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉండవు. ఇది ఈజీ మనీ అయింది.
సో ఈజీ మనీ అయినప్పుడు తొందరగా చేసేదానికి ఎట్లాగో నార్మల్ అయిపోయింది కదా అని ఆ వర్డ్స్ వాడుతూ అటువంటి చేస్తూ అనైతికమైనటువంటి కంటెంట్ని క్రియేట్ చేస్తూ ఇంటర్నెట్లో ఈ డార్క్ కామెడీ పేరుతోనూ ఇంకొక పేరుతోనూ వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. ప్రణీత్ హనుమంత్ అని చెప్పి ఒక ప్రముఖ ఐఏఎస్ కుమారుడు మాట. తను ఇక్కడ ఉండడు, ఫారిన్ కంట్రీలో ఉంటాడు. తను యూట్యూబ్ వీడియోస్ మాట ఒక 4-5 ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తూ మన టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖులకి సంబంధించిన వీడియోల మీద జోక్స్ ఎగతాళి హేళన చేస్తూ వాళ్ళు ఒక గ్రూప్ డిస్కషన్ మాట అలా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తంగా అది ఎగతాళి హేళనకి సంబంధించిన టాపిక్కే నడుస్తూ ఉండేది. అలాంటి వ్యక్తి రీసెంట్గా తండ్రి కూతురు వయసు కూడా చాలా చిన్నది, 4-5 ఇయర్స్ మాట. తండ్రి కూతురు ఏదో సరదాగా ఆట ఆడుతూ ఆయన ఫస్ట్ బెదిరింపు కింద బెల్ట్ తీసినట్టు తీస్తారు, తర్వాత అది ఉయ్యాలలాగా ఊపుతారు. అది చాలా మంచి దృశ్యమే, దాంట్లో వల్గారిటీ అసలు లేదు. బట్ వాళ్ళు చూసిన విధానం కన్వే చేసింది చాలా దారుణంగా ఉంది మాట. అంతకుముందు అతను అలాంటి వీడియోస్ కొన్ని చేస్తున్నా ఎవరు రియాక్ట్ అవ్వండి. పర్టికులర్ ఈ వీడియోలో రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్? రైట్, అది ఈ మధ్య ట్రెండ్ అవుతుంది. సో సాయి ధరమ్ తేజ్ ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన ట్యాగ్ చేసి పెట్టేసరికి అది న్యూస్ అయింది. అలా అనేకం ఉంటూ ఉంది, వాళ్ళు కూడా ఇంతకుముందు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ టిక్ టాక్ వచ్చిన తర్వాత, ఎప్పుడైతే టిక్ టాక్ వచ్చిందో, టిక్ టాక్ ఇప్పుడు ఇండియాలో బ్యాన్. టిక్ టాక్ వచ్చిన తర్వాత షార్ట్ వీడియోస్ అంటే 30 సెకండ్స్ నుంచి 3 మినిట్స్ లోపు ఉండేటువంటి వీడియోస్కి చాలా పాపులారిటీ పెరిగింది. ఆ తర్వాత దాన్ని చూసి షార్ట్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏవో మొదలుపెట్టారు. ఇన్స్టాగ్రామ్ కూడా ఏంటంటే యూత్ని అట్రాక్ట్ చేసుకుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఎంత కంటెంట్ పెట్టినా దాదాపు నాకు ఒక 2000 పోస్టులు ఉంటాయి, కనీసం 1000 మంది కూడా నన్ను ఫాలోవర్స్ ఉండరు. అది అనవసరం. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే షార్ట్లో ఎంటర్టైన్మెంట్ కావాలి. షార్ట్ ఎప్పుడు ఎంటర్టైన్మెంటే కుదురుతుంది, విషయం మొత్తం షార్ట్ వీడియోలో చెప్పడం సాధ్యపడదు. అలాగే వాళ్ళని చూసి ఫేస్బుక్లో మళ్ళీ వాళ్ళు ఫేస్బుక్ షార్ట్స్ రీల్స్ ఏదో పేరు మీద వాళ్ళు మొదలుపెట్టారు. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఒకరిది ఇప్పుడు. ఆ తర్వాత యూట్యూబ్లో వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసి వాళ్ళు షార్ట్స్ అని మొదలుపెట్టారు. సో ఇలా అన్ని సోషల్ మీడియాలో ఏం చేస్తున్నాయి అంటే షార్ట్స్కి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఎందుకంటే అది ఎక్కువగా రీచ్ అవుతుంది. బికాజ్ ఇండియాలో దాదాపుగా 30% పీపుల్ అన్ఎడ్యుకేటెడ్, అక్షరాస్యత లేదు. లేని వాళ్ళకి నేను రాసే పోస్టులు లాంటివి ఇంకొకరు రాసే ఇంటలెక్చువల్స్ రాసేటువంటి పోస్టులు చదివేటువంటి అవకాశం లేదు. వాళ్ళని కూడా కన్జ్యూమర్ చేసుకోవాలంటే వీడియోతోనే చేయగలరు. ఆ వీడియోలో కూడా పెద్ద వీడియో ఇంటలెక్చువల్ డిస్కషన్స్ ఉంటే వాళ్ళు చూడరు. మనం చూస్తే మన ఒక్కొక్క వీడియో 2 గంటల పైన దాదాపు ఉంటుంది. ఈ వీడియోలు దాదాపు ఒక సినిమా అంతా. అయినా సరే ఇది చూసే వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఆ కంటెంట్ అవసరమైన వాళ్ళు చూస్తారు. అలా కాకుండా ఎంటర్టైన్మెంట్గా వచ్చిన వాళ్ళు ఒక 10 మినిట్స్ కూడా చూడరు, 1 మినిట్లోనే ఆపేస్తూ ఉంటారు. సో మనం ఇంత పెద్ద వీడియోలు పెట్టినప్పుడు నిజంగా ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు అయితే కనీసం 1 మినిట్ కూడా చూడరు, 30 సెకండ్స్లో దాన్ని స్కిప్ చేసేసి వేరే దానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఎంటర్టైన్మెంట్ వచ్చే వాళ్ళు అంతంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు కాబట్టి షార్ట్ వీడియోస్ వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ వాళ్ళని కూడా దీంట్లో కలిసిపోతూ ఉంటారు. కాబట్టి వీళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం అన్ని సోషల్ మీడియాలో ఏం చేసిందంటే ఈ షార్ట్ డ్యూరేషన్ ఏదైతే 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ 2 మినిట్స్ 3 మినిట్స్ ఉండేటువంటి వీడియోలు ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది. దాంట్లో విపరీతమైనటువంటి గుర్తింపు రావడం వలన చాలామంది యువత వాటిని టార్గెట్ చేసుకుని రకరకాలుగా సోషల్ మీడియాలో ఎదగాలనేటువంటి ప్రయత్నం దాన్ని ఒక వృత్తిగా కూడా కొంతమంది చేసుకుంటూ ఉంటే తప్పేం లేదు. కాకపోతే అక్కడ చాలా షార్ట్ టైంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు టిక్ టాక్ స్టార్స్ అని కొంతమంది చాలామంది స్టార్స్ అయ్యారు. కొన్నేమో రియల్ కంటెంట్ పెట్టి రియల్ కంటెంట్గా కూడా కాకుండా డిఫరెంట్గా పెట్టడము, ఫన్నీగా పెట్టడము, లేకపోతేనేమో రెగ్యులర్ దానికి విరుద్ధంగా చేయటము, ఇట్లా కొంతమంది స్టార్స్ అంటే వాళ్ళ గుర్తింపు రావటం అదంతా కూడా మొదలైంది. అలాగే మిగతా మీడియాలో ఉన్నటువంటి షార్ట్స్ కూడా వాడుకుంటున్నారు. దీంట్లో యువత ఏంటంటే గుర్తింపు కావాలని కోరుకుంటారు. టీనేజర్స్ పర్టికులర్ 13 to 20 ఇయర్స్ ఉన్నటువంటి ఏజ్ని మనం ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ అంటారు. వాళ్ళకి ఏదో ఒక గుర్తింపు కావాలి. గుడ్ బాయ్గా కాకపోతే బ్యాడ్ బాయ్గా అని కావాలి. ఒక గుడ్ బాయ్ ఒకడేమో సింగర్ ఉంటాడు, సింగర్ అని గుర్తింపు వచ్చింది. ఇంకొకడేమో స్పోర్ట్స్ మ్యాన్ అని గుర్తింపు వచ్చింది. ఇంకొక అమ్మాయికి మంచి క్లవర్ అని గుర్తింపు వచ్చింది. ఇంకో అబ్బాయికి మంచి గాయకుడో లేకపోతే ఇంకోటి గుర్తింపు వచ్చింది. ఇవేమీ లేనివాడు ఏం చేస్తాడు, బ్యాక్ బెంచ్లో కూర్చుని వాడు బ్యాడ్ బాయ్గా గుర్తింపు తెచ్చుకుంటాడు.
ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఒకటి దొరికింది, షార్ట్స్ అనేటువంటిది. అది ఇన్స్టాగ్రామా ఇంకోటి మొదలుపెట్టింది. షార్ట్స్ అనేటువంటి ప్లాట్ఫామ్లో గుర్తింపు ఈజీగా వస్తుంది కాబట్టి అక్కడ రకరకాల వేషాలు వేస్తూ, రకరకాలుగా ట్రయల్స్ చేస్తూ, జిమిక్స్ చేస్తూ, జిమ్నాస్టిక్స్ చేస్తూ, ఆడుతూ పాడుతూ, స్కిన్ షో చేస్తూ, రకరకాలుగా తిడుతూ, రకరకాలుగా వాళ్ళు ఆ ఛానల్ని పాపులర్ చేసుకుంటూ వాళ్ళ సమాజంలో ఒక గుర్తింపు కోసం ఎక్కువ యువత ఎక్కువ 30s లోపు ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ యువత ఎక్కువ చేయడంతో కొంతమంది గుర్తింపు కూడా వస్తుంది. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వస్తున్నారు, వాళ్ళు సెలబ్రిటీ అవుతున్నారు, అండ్ వాళ్ళు రకరకాల ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు, ఇన్కమ్ కూడా వస్తుంది. ఇట్లా వచ్చేసరికి ఇది ఒక వే ఉందని కొంతమంది దాంట్లో చూజ్ చేసుకుంటూ, దాంట్లో ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే కొన్ని, ఇప్పుడు సపోజ్ సైకాలజీ చెప్పాలంటే ఆల్రెడీ 10 మంది సైకాలజిస్టులు చెప్తూ ఉంటారు. ఆ సైకాలజీని ఇంకొద్దిగా ఏదో మసాలా కలిపి చెప్పడానికి ఇంకో ట్రై చేసే అవకాశం ఉంది. అలా రకరకాల దాంట్లో ఏమైంది అని అంటే ఇంకా రకరకాల వేస్ దొరికినాయి. అవేంటి అని అంటే ఈ సోషల్ మీడియాస్ కూడా ఏం చేసినాయి అంటే మీ ఒరిజినల్ కంటెంట్ కాకుండా, ఇప్పుడు మనం చూసినట్లయితే మన ఛానల్లో ఏది పెట్టినా సరే మన కెమెరాతో షూట్ చేసింది పెడతాం. అవును సార్. ఈవెన్ మ్యూజిక్ కూడా ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకుంది ఏది మనం పెట్టాం, మ్యూజిక్ కూడా పెట్టాం. ఏదైనా మనం టైప్ చేయాలి, మనం చేయాల్సిందే. అలా కాకుండా అలా చేసే ఓపిక లేని వాళ్ళు ఎక్కడైతే డౌన్లోడ్ చేస్తే అది కాపీరైట్ అవుతూ ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ కానీ మిగతా వాళ్ళ కంటెంట్ని కాపీ చేయడానికి అంగీకరించం. అయితే ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాల నుంచి ఏమైందంటే ఈ సోషల్ మీడియాస్ ఇంకా వాళ్ళకి ఏంటి బిజినెస్ బాగా నడవాలి కాబట్టి కొన్ని రకాల ఆప్షన్స్ ఇచ్చింది. ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్కి మీ యొక్క వ్యూని యాడ్ చేస్తూ వాళ్ళ కంటెంట్తో కలిపి మీరు షేర్ చేయొచ్చు. కొన్ని రీల్స్ కానీ లేకపోతే కొన్ని షార్ట్స్ కానీ చూస్తే ఆశ్చర్యం. వీళ్ళు ఏం చేయరు, అక్కడ ఆల్రెడీ ఉన్నదాన్నే షేర్ చేసి పక్కన ఇంకో విండోలో 50% వీళ్ళది ఉంటుంది, వీళ్ళు జస్ట్ నవ్వుతూ ఉంటారు, లేదంటే చప్పట్లు కొడుతూ ఉంటారు, బాగా చేసామంటూ ఉంటారు. ఇట్లా వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేయకుండానే వేరే వాళ్ళ కంటెంట్ ద్వారా కూడా వీళ్ళకి ఫేమస్ అయ్యి పాపులర్ అయ్యేటువంటి అవకాశాలు దొరుకుతుంది. ఆ క్రమంలో అలా చూస్తూ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువయ్యేసరికి ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని తిట్టడం మొదలు పెడతారు. వాళ్ళని కామెంట్ చేయటం, హేళన చేయటం, వల్గారిటీ చేయటం, వల్గర్గా తిట్టడం, ఇటువంటి అన్నీ మొదలుపెట్టి అలా పాపులర్ అయ్యే వాళ్ళు వచ్చేసరికి ఈ రకరకాల జోనర్లో వీళ్ళకి ఏమైందంటే కొంతమంది బూతులు తిడుతూ అండ్ అశ్లీలమైనటువంటి పదాలు వాడటం, రిలేషన్షిప్స్లో కూడా అంటే ఏమవుతుందంటే మనిషి యొక్క స్వభావం ఏంటంటే రెగ్యులర్గా ఉండేదానికంటే కూడా డిఫరెంట్ దానికి బాగా అట్రాక్ట్ అవుతారు. మనం చూసినట్లయితే ఫోన్లో కూడా అన్నా చెల్లెళ్ళ మధ్య సెక్స్, తల్లి కొడుకుల మధ్య, తండ్రి కూతురు, ఇక్కడ ఫోన్ కూడా కొంత లిమిటేషన్ ఉంది. ఎందుకంటే అక్కడ అమెరికా, యూరోపియన్ కంట్రీస్లో కూడా కొంత దానికి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది కాబట్టి పేరు అలా పెడతారు. అక్కడ స్టెప్ ఫాదర్కి అండ్ స్టెప్ ఇటువంటి పెట్టి దాన్ని ఆ స్టెప్ అనే దాన్ని మినిమైజ్ చేసి బ్రదర్ సిస్టర్, మదర్ సన్ అండ్ ఇటువంటివి చేస్తూ ఉంటూ ఉంటారు. దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని తీసుకుని ఇక్కడ కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని పాటలు, మంచి పాటలతోనే చక్కగా తల్లి కూతురు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు, అలాగే తల్లి కొడుకు డ్యాన్స్ చేస్తున్నప్పుడు, అన్న చెల్లెళ్ళు డ్యాన్స్ చేస్తూ కొన్ని పాటలు చేస్తూ ఉన్నారు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే మనం పెట్టడం వరకే, ఆ తర్వాత ఇది ఎక్కడికి పోతుందో ఎవరు ఎలా యూజ్ చేసుకుంటారో కూడా తెలియదు. సో వాళ్ళు ఒక గుడ్ ఇంటెన్షన్తో పెట్టి ఉండొచ్చు, కానీ దాన్ని ఎలాగైనా మలిచి వాళ్ళు చూపించగలరు. కాబట్టి అటువంటి వాటిని తీసుకుని వీళ్ళు వల్గర్ కామెంట్ చేస్తూ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని వీళ్ళు అట్రాక్ట్ చేసుకుంటూ పాపులర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అల్టిమేట్లీ ఏంటంటే వీళ్ళు స్పెషల్ సైకాలజీ ఏం లేదు, సమాజంలోనూ సోషల్ మీడియాలోనూ వచ్చినటువంటి అవకాశాల్లో అప్పుడు ఎట్లాగైతే రికార్డింగ్ డ్యాన్స్లో 11 o'clock తర్వాత వేసిన వల్గర్ రికార్డింగ్ డ్యాన్సుల్లాగానే ఇక్కడ సోషల్ మీడియాలో దొరికిన అవకాశాలతో వాళ్ళ కంటెంట్ని తీసుకుని వీళ్ళు వల్గర్ కామెంట్స్ చేస్తుంటే దానికి పాపులారిటీ వస్తూ ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. ఓవరాల్గా ఏంటంటే సమాజంలో మార్పుతోని వీళ్ళు కూడా తోడయ్యారు తప్ప సమాజం వీళ్ళు మాత్రమే ఇది చేస్తున్నారు, వీళ్ళు మాత్రమే నేరస్తులు, సమాజం ఏం బాధ్యత లేదు, మన బాధ్యత లేదు, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వీళ్ళ బాధ్యత లేదు అనుకుంటే పొరపాటు. ఇది అంత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, ఇప్పుడు డార్క్ని ఎక్కువగా చూసేవాళ్ళు కావచ్చు, దాన్ని తక్కువ చూసేవాళ్ళు కానీ ఒక మెన్ మామూలుగా ఉదాహరణకి తీసుకుందాం, ఒక నార్మల్ ప్లాట్ఫామ్ నైట్ 11 o'clockకి ఒక ట్రైన్ కోసం ఒక అమ్మాయి ఉందనుకున్నాం, అక్కడ 4 మగపిల్లలు ఉన్నారు అనుకున్నాం. వాళ్ళ మానసిక పరిస్థితి ఇప్పుడు వాళ్ళు అక్కడ సింహంలాగే ఫీల్ అయ్యి అమ్మాయిని జింకలాగే వేటాడాలి ఉంటారా, లేదా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారా సార్?
అయితే డార్క్ వెబ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా నేరాలు చేస్తారని లేదు, లేదు. ఫోన్ చూస్తున్న వాళ్ళందరూ నేరాలు చేస్తారని కూడా లేదు, ఫోన్ చూస్తున్న వాళ్ళందరూ రేప్ చేస్తారని కూడా లేదు. ఫోన్ అనేది ఏంటి అని అంటే సహజంగా అంటే ఈ డార్క్ వెబ్ కానీ ఫోన్ మేల్ ఏం చేస్తారంటే మ్యాస్టర్బేట్ చేసుకున్నారు, వాడుకుంటారు, దాంతో సెక్షువల్లీ అరౌజ్ అవుతారు, మ్యాస్టర్బేట్ చేసుకుంటారు, అంతే తప్ప ఇది చూస్తున్న వాళ్ళందరూ మీద పడిపోయి వేరే వాళ్ళ మీద పడి చేసేస్తారని కూడా లేదు. అయితే ఎవరు చేయరా, దీని ప్రభావం అసలు ఉండదంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కువ ఎవరి మీద ఉంటుంది అంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఒక సమాజానికి టెక్నాలజీ బాగా దొరికి ఎడ్యుకేషన్ కల్చర్ దొరకనప్పుడు అప్పుడు వాళ్ళకి అవకాశం. ఇప్పుడు సపోజ్ సమాజంలో ఏమవుతుంది, ఒక మంచి పొజిషన్లోను అంటే చూస్తానికి యావరేజ్గా ఉండి లేకపోతే మంచిగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఆర్థిక పరిస్థితి కూడా బాగుండి భాష అన్నీ నేర్చుకుని చదువు అన్నీ ఉన్న వాళ్ళకి తొందరగా లైఫ్ పార్ట్నర్ దొరుకుతారు లేదా సెక్షువల్ పార్ట్నర్ దొరుకుతారు. అలా కాకుండా ఆర్థికంగా వీక్ ఉన్న వాళ్ళు లేకపోతే చదువు లేని వాళ్ళు లేకపోతే ఇంకో రకంగా సమాజంలో గుర్తింపు లేని వాళ్ళు వాళ్ళకి తొందరగా పార్ట్నర్ దొరకడం కుదరదు, కష్టం అవుతుంది. అట్లా పార్ట్నర్ దొరకనప్పుడు వీళ్ళు వీటికి బాగా ప్రేరేపించబడినప్పుడు అప్పుడు వాళ్ళు ఒక బలహీనమైన క్షణంలో వేరే వాళ్ళ మీద అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు డబ్బు లేని వాళ్ళందరూ అటాక్ చేస్తారని చెప్పట్లేదు, కానీ డబ్బు ఉన్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా ఐదర్ అంటే ఒక మనిషి దుర్మార్గంగా ఎప్పుడు మారుతాడంటే ఒకటి తను చేసేటువంటి ప్రయత్నం కంటే ఎక్కువ ప్లెజర్ వస్తున్నప్పుడు లేదా తన ప్రయత్నం అంటే దుర్మార్గం అంటే ఏంటి, వేరే వాళ్ళ మీద అనైతికమైన దాడి, సెక్షువల్ కావచ్చు లేదంటే మాటలతో కావచ్చు లేకపోతే రేప్ కావచ్చు హత్య కావచ్చు దొంగతనం కావచ్చు చూపులతో కూడా. ఇప్పుడు ఎప్పుడైతే తనకి అది ఆ యాక్ట్ కంటే ఆ యాక్ట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు వచ్చే పనిష్మెంట్ కంటే ఎక్కువ ప్లెజర్ వస్తున్నప్పుడు చేస్తారు, లేదా ఆ పనిష్మెంట్ని నేను హ్యాండిల్ చేయగలను. ఇప్పుడు ఫస్ట్ ఏంటి, ఫస్ట్ చెప్పినప్పుడు పనిష్మెంట్ కంటే ప్లెజర్ ఎక్కువ వస్తుంది వీకర్ సెక్షన్కి ఎక్కువ ఇంకెక్కడ దొరకదు అన్నప్పుడు అక్కడ వాళ్ళు అటువంటి యాక్ట్ చేసే అవకాశం ఉంది. లేదా పనిష్మెంట్ నేను హ్యాండిల్ చేయగలను అనుకున్నాను, వీళ్ళు ఎవరు హయ్యర్ సెక్షన్ అధికారంలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఒక భూస్వామి ఉంటాడు, పని అమ్మాయి ఉంటుంది, పని అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అక్కడే పనిచేస్తున్నారు, భూస్వామి భార్య కూడా ఉంటాడు. ఈ భూస్వామి ఆ పని అమ్మాయి మీద కోరిక పుడితే బలవంతం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవును సార్. ఎందుకు, అతను బలంగా ఆర్థికంగా బలంగా ఉన్నాడు, ఆమె రియాక్ట్ అయినా సరే ఆమె తీసేయటము తోసేయటము దబాయించేసేయగలడు. అదే కోరిక పని అతనికి ఉంటే అదే కోరిక ఆ భూస్వామి భార్య మీద ఉంటే అతను అదే పరిస్థితి చేసే అవకాశం లేదు. కాబట్టి ఆర్థికంగాను సామాజికంగాను బలంగా ఉన్న వాళ్ళు కూడా ఆ పర్యవసానాలు అంటే పనిష్మెంట్ ఏదైతే ఉందో సమాజం నుంచి వచ్చేది దాన్ని హ్యాండిల్ చేసుకోగలనని భావించినప్పుడు కూడా ఆ యాక్ట్లోకి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. లైక్ ఇప్పుడు ఈ అబ్బాయి ఎలాగైతే వాళ్ళ నాన్న యొక్క పరపతిని అడ్డు పెట్టుకుని అది మనం చెప్పలేము, అది మనకు తెలియదు. ఇది ఈ అబ్బాయిది అయితే ట్రెండ్లో పార్ట్గా అటువంటి చాలా మంది చేస్తున్నారు కాబట్టి అతను కూడా చేస్తూ వచ్చి ఉంటాడు. అంతేగాని ఐఏఎస్ అయినంత మాత్రం నేరం చేసినంత మాత్రం వెంటనే అతను ఏం కాపాడలేడు కూడా. అంటే పొలిటీషియన్కి భూస్వాములకి లేకపోతే క్యాపిటలిస్టులకు ఉన్నంత బలం ఈ ఐఏఎస్లు లేకపోతే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉండదు. ఎందుకంటే వాళ్ళ జాబ్ పోతుంది, వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి అలా కాకపోయి ఉండొచ్చు. అయితే మొదట ఏంటి, వీకర్ సెక్షన్ ప్లెజర్ ఎక్కువ వస్తున్నప్పుడు ప్రయత్నించే అవకాశం ఉంటుంది, లేదా చాలా టాప్ పొజిషన్లో బలవంతులు ఆ పనిష్మెంట్ని హ్యాండిల్ చేసుకోగలను అనుకున్నప్పుడు ప్రయత్నించే అవకాశం ఉంది. మూడోది ఏంటి అని అంటే ఈ మద్యం కానీ డ్రగ్స్ కానీ ఇటువంటివి తీసుకున్నప్పుడు ఆ పర్యవసానాలని అంచనా వేయలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దుర్మార్గంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక అమ్మాయి ఏకాంతంలో ఎక్కడో రైల్వే స్టేషన్లో దొరికినప్పుడు వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ఆ ప్లెజర్ దొరకనప్పుడు అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదా తాగుబోతులు, అతను వీక్ కాదు కానీ మద్యం సేవించున్నప్పుడు తనలో ఉన్నటువంటి ఆ అణిచివేసినటువంటి కోరికలతోనే అమ్మాయిని అటాక్ చేసే అవకాశం ఉంటుంది. లేదా ఆ వచ్చే పర్యవసానాలను హ్యాండిల్ చేసుకోగలను అని ఏదైతే మీరు చెప్పినట్టుగా హైయర్ అఫీషియల్స్ లేకపోతే పొలిటీషియన్స్ లేకపోతే బాగా డబ్బు ఉన్న వాళ్ళ పిల్లల్లో లేదా డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో వాళ్లకు ఇది కూడా చూస్తున్నప్పుడు కాస్త మరింత ఎక్కువ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా అక్కడ అమ్మాయిని తప్పుపట్టే ఎక్కువ కేటగిరీ ఉంటారు. ఆ టైంలో అసలు అమ్మాయికి అక్కడేం పని, ఒంటరిగా ఎందుకు వెళ్ళాలి, ఈ పిల్ల ఏం రెచ్చగొట్టుంటే వాళ్ళు రెచ్చిపోయారో, ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే కదా ఇదేదో రెచ్చగొట్టింది, అలాగ కూడా మాట్లాడి దాడులు చేస్తూ ఉంటారు కదా సార్. మరి వాళ్ళు సార్
ఖచ్చితంగా మన సమాజం అనేది స్త్రీని దేవతలాగా చూస్తుందనే వంకతోని స్త్రీని అసలు మన సమాజంలో ఉన్నటువంటి నాట్ ఓన్లీ ఇండియా మొత్తం వరల్డ్ వైడ్గా ఉన్న మతాలన్నిటిలో ఫీమేల్ అనేవి మనిషి కాదు, మనిషికి ఉన్నటువంటి దొరికినటువంటి ఒక జంతువు. ఆవులు, బర్రెలు, కుక్కలు బలహీనమైన ఒక జంతువు. సో అవైతే ఓన్లీ పాలిచ్చి పొలం దున్ని పెడుతూ ఉంటాయి లేదా మాంసాన్ని దొరుకుతాయి. ఇక్కడైతే ఈమె వంట చేసి పెడుతుంది, సెక్స్ ఇస్తుంది, పిల్లల్ని కంటది, అవసరమైతే పని కూడా చేసి పెడుతూ ఉంటుంది, సంపాదించి అట్లాంటి ఒక జంతువు కిందే మన యాటిట్యూడ్ వరల్డ్ వైడ్గా ఫామ్ అయింది. ఈ రిజిడ్గా ఉండే మతాల్లో కొద్దిగా ఎక్కువ కూడా ఉంటుంది. ఏ మతమైనా ఉంది, ఈ మతం ఆ మతం అని లేదు. అయితే ఇక్కడ ఏంటి విక్టిమ్ బ్లేమింగ్ అనేది మనకి తెలియకుండా మన సమాజంలో బలంగా ఉంది. అంటే రేపిస్ట్ని ఒక హీరోలాగా, రేపు గుడైనామని ఒక నెగిటివ్గా చూస్తూ ఉంటారు. అలా కాకపోయినా ఇప్పుడు ఒక అబ్బాయి ప్రేమని తిని యాక్సెప్ట్ చేయలేదు, ఒక 2 years తిరిగాడు, అందుకోసం ఇతను దాడి చేస్తాడు తన మీద. అది ఏ విధంగా అయినా అవ్వచ్చు. అక్కడ కూడా ఈ అమ్మాయిని అంటారు, తిను అసలు వాళ్ళకి స్టోరీ తెలీదు, కానీ ఈ అమ్మాయి వాడిని తిప్పించుకుంది, డబ్బులు వాడింది, అది మంచి క్యారెక్టర్ కాదు, అసలు ఎక్కడో పుట్టి పెరిగింది ఆ అమ్మాయి, మనం ఇంకెక్కడో ఉంటాం. కానీ ఇక్కడ మన న్యూస్ చూసిన వెంటనే మనమే ఒక స్టోరీ అల్లేస్తాం, అమ్మాయి క్యారెక్టరే మంచిది కాదంట. ఇలా ఎలా డిజైన్ చేసేస్తారు సార్? ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు మనము ఒక వైన్ షాప్ ఉందనుకోండి, మనము వైన్ అమ్మేవాడిని, వైన్ అంటే వైన్ షాప్లో ఆల్కహాల్ అమ్మేవాడిని తప్పు పట్టట్లేదు, తాగేవాడిని తాగబోతని తిడుతున్నాం. అలాగే ఒక పాన్ షాప్లో సిగరెట్లు అమ్మేవాడిని నువ్వు ఎందుకు అమ్ముతున్నావు అని అనట్లేదు, అది కొనుక్కొని తాగేవాడిని తిడుతున్నాం. డ్రగ్స్ అయినా అంతే. కానీ ప్రాస్టిట్యూట్ని తిడుతున్నాం, ఇష్టం వచ్చిన ప్రాస్టిట్యూట్ని వాడుకునేవాడిని, అంటే సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని తిడుతున్నాం తప్ప ఆ సర్వీస్ని వాడుకునే వాళ్ళని మనం తిట్టట్లేదు. అవును సార్. ఈ సమాజం ఎటువంటిదంటే వేశ్యని హీనంగాను, విటుడుని హీరోగా చూసే సమాజం. అతను ఒక వీరుడు. అవును. సో మనకి ప్రాస్టిట్యూషన్ అనగానే ఒక ఫీమేల్ గుర్తొస్తుంది. అవును. ఒక ఫీమేల్ ప్రాస్టిట్యూట్ ఉంటే కనీసం ఒక 100 మంది విటులు ఉంటారు, అంటే ప్రాస్టిట్యూషన్ చేసి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఎవరు గుర్తు రావట్లేదు. మనం ఎన్నోసార్లు చాలామంది హీరోయిన్లు, కొంతమంది ప్రాస్టిట్యూషన్ అంటే చేస్తూ మనకి పట్టుబడిన వీడియోలు అవి ఇవి దొరికినాయి. ఇప్పటికి ఒక్కసారన్నా ఆ ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళినటువంటి మేల్ మనకు కనిపించలేదు. సో కాబట్టి ఫీమేల్ని బ్లేమ్ చేయటం అనేది మన కల్చర్లో నరాన మనకి తరతరాల నుంచి అలా ఏర్పడిపోయింది. మనం చూసినట్లయితే పెదరాయుడు అని ఒక సినిమాలో ఉంటారు, ఆ అమ్మాయిని రేప్ చేస్తారు, ఆ అమ్మాయి వచ్చి పెదరాయుడిని ఆశ్రయిస్తారు తీర్పు న్యాయం కోసం. ఎవరు చూసారంటే ఎవరు చెప్పలేకపోతారు. ఒక పిల్లోడు ఎవరు నేను చూశాను తాతయ్య అని చెప్తే అప్పుడు పెదరాయుడు రజనీకాంత్ లేసి తీయరా తాళి కట్టరా తాళి, అంటే రేప్ చేసినోడు ఆ అమ్మాయిని తాళి కట్టి పెళ్లి చేసుకుని రోజు రేప్ చేసుకుంటానికి పర్మిషన్ ఇవ్వటమే న్యాయం ఇక్కడ. అది కూడా అది చాలా పెద్ద హిట్ ఆ సినిమా. ఇటువంటి న్యాయం ఏంటి అనేది క్వశ్చన్ చేయలేదు. అంటే మన మనస్సులు మొద్దుబారిపోయింది, ఆ సున్నితత్వాన్ని కోల్పోయాం మనం. అవును కదా, ఒక ఆవిడ అంటే రేప్ చేస్తున్నాడు కాకపోతే ఎవడు చేసుకుంటాడు సార్ అమ్మని అని అంటుంది ఆవిడ, ఒక ఫీమేల్ చదువుకున్న ఆవిడ. అలాగే వచ్చేసి మన సినిమాల్లో చూసినట్లయితే బయట కూడా తనను మోసం చేసిన ప్రియుడిని టీవీ ఛానల్లోకి వెళ్ళి నిలబెట్టి అతన్ని బాగా కడిగేసి అందరి సపోర్ట్తో పెళ్లి చేసుకుంటాడు. అవును, అతను ఒక మోసగాడిని పోరాడి పెళ్లి చేసుకుంటుంది, అంటే రోజు మోసం చేయమని. ఇలాంటి సున్నితమైన అంశాలని లాజికల్ ఆలోచించేటువంటి అవకాశాలు మన సమాజంలో చాలా తక్కువ. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే విక్టిమ్ బ్లేమింగ్ ఎక్కువ ఉంటుంది. అయితే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రద్ధ తీసుకోవద్దా అంటే వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పోలీసులు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఒక బోర్డు పెడితే మీ పని ఏంటి? దొంగలు ఉన్నారు జాగ్రత్త, మమ్మల్ని జాగ్రత్త ఉండమంటారేంటి? మీరు కదా దొంగల్ని పట్టుకోవాలి, కాదనట్లేదు. కానీ వాళ్ళ పరిధి ఎంతవరకు ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు చేస్తే, వాళ్ళు మిస్ అయితే మీరు రెడీయా దొంగతనం చేపించుకుంటానికి? కాదు కదా. కాబట్టి రెండు వైపుల నుంచి కూడా జాగ్రత్త అవసరం. సమాజం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, సమాజంలో నేరాలు పెరుగుతూనే ఉంటాయి. పెరగటం వాంఛనీయమని చెప్పట్లేదు, దాన్ని అరికట్టడానికి పోలీసులు పనిచేస్తూనే ఉంటుంది, వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది, పనిచేయాలి కూడా. ఇంకా పెరగాల్సిన అవసరం చాలా ఉంది. అలాగని వాళ్ళదే బాధ్యత, ప్రభుత్వాలదే బాధ్యత అని చెప్పేసేసి మనం కూడా విచ్చలవిడిగా ఉన్నట్లయితే రేపొద్దున ఏదైనా జరిగినప్పుడు బాధపడాల్సింది మనమే కదా. కాబట్టి మన జాగ్రత్త కూడా రెండు సైమల్టేనియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనేం చెప్తానంటే మంచివాడు చెడ్డవాడు చూసి కాదు, నీకు సేఫ్టీ ఉంటే వెళ్ళు.
ఎందుకంటే రాముడు రావణాసురుడు వేరు పాత్రలు కాదు, ఒకే వ్యక్తిలో ఉన్న రెండు లక్షణాలు. రైట్? సినిమాల్లో అంటే హీరోలు విలన్లు ఉంటూ ఉంటారు. మీరు నిజ జీవితంలో ఎవరైనా హీరోని చూసారా? నిజ జీవితంలో విలన్ చూసారా? లేదు. అవి రెండు ఒకే వ్యక్తిలో ఉండే రెండు లక్షణాలు. అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మారుతూ అవి బయటకు వస్తూ ఉంటాయి. ఒక అమ్మాయి, అతను చాలా మంచోడు సార్, మంచోడు అయినా సరే నువ్వు ప్రైవసీలోకి వెళ్తే నీ మీద చేసే అవకాశం ఉంది. వాడు రావణాసురుడైనా, అంటే రావణాసురుడు చెడ్డోడా మంచోడు చెప్పండి, ఒక బ్యాడ్ క్యారెక్టర్ అయితే వాడు బ్యాడ్ క్యారెక్టర్ అయినా సరే పబ్లిక్లో ఉన్నప్పుడు నీ మీద చేయటానికి భయపడతాడు. కాబట్టి వాడు మంచోడని ప్రైవసీలోకి వెళ్ళొద్దు, వాడు చెడ్డోడు కాబట్టి దూరంగా ఉండాల్సిన అవసరం. నీ అవసరాన్ని బట్టి నీ సేఫ్టీని పెట్టుకుని నువ్వు వెళ్ళాలి. సో ఎప్పుడైనా అట్లా లేట్ నైట్ ఉండాల్సి వచ్చినప్పుడు నువ్వు వేరే వాళ్ళ ఎవరైతే పబ్లిక్లో ఉండటమో లేకపోతే వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటమో పోలీసులకు హెల్ప్ తీసుకోవటం అటువంటివి తీసుకోవాలి తప్ప నా హక్కు, నేను చీకట్లో ఒక్కదాన్ని ఇక్కడ ఉంటాను, నన్ను ముట్టుకునే హక్కు లేదు కదా అంటే నిజంగా లేదు. కానీ చట్టం నిన్ను కాపాడలేదు. చట్టం రేపొద్దున నిన్ను డ్యామేజ్ చేసిన వాటికి శిక్షిస్తుంది అంతే. ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే నలుగురు రేప్ చేశారు అనుకుందాము, రేపొద్దున చట్టం ఏం చేయగలుగుతుంది? రేపిస్టులకు శిక్ష ఇస్తుంది తప్ప నీ రేపుని ఎరైజ్ చేయలేదు కదా. మన గాయాన్ని ఎవరు చెరపలేరు కదా, నువ్వు విక్టిమ్ అయిపోతావు. వాళ్ళు రేపిస్టులు తప్పే, ఖచ్చితంగా వాళ్ళని అలా చేయకూడదు, వాళ్ళకి శిక్ష పడాలి. కానీ నీవు చట్టం మాత్రమే నాకు సేఫ్టీ ఇస్తుంది అనుకుండా నీ తెలివితో కూడా నువ్వు కొంతవరకు సర్దుకోవాల్సిన అవసరం నీకుంది. నీ బాధ్యత అది. అంటే నువ్వు నీ బాధ్యత తప్పితే చట్టంది లేదా సమాజందే బాధ్యత. కానీ సమాజం బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యతరాలు నువ్వు అవుతావు. కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే సమాజంలో ఇలా పెరుగుతూ ఉంటాయి. సమాజం అంటే కేవలం మంచి వాళ్ళ సమాజం కాదు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన సమాజం అంటేనే చెడ్డది. అందరూ మంచి వాళ్ళు ఉంటే సమాజం అవసరం లేదు. ఆలోచించండి. మనం కూడా సమాజం అనగానే ఒక పాజిటివ్ అనుకుంటాం. మనుషులకు ఇప్పుడు గాలిలో ఎగరొద్దని మనకు చట్టం లేదు. ఎందుకు లేదు? మనం ఎవరో ఎగరలేము. కానీ దొంగతనం చేయొద్దని చట్టం ఉంది. ఎందుకు? మనిషి దొంగతనం చేసే అవకాశాలు ఉన్నాయి, అవసరాన్ని బట్టి కూడా చేస్తారు. రేప్ చేయొద్దని చట్టం ఉంది, మోసం చేయొద్దని చట్టం ఉంది. ఎందుకంటే ఇది మనిషి స్వభావం. గాల్లో ఎగరటం అనేది మనిషి స్వభావం కాదు కాబట్టి ఆ చట్టం అవసరం లేదు. ఇప్పుడు ఆ డ్రోన్ లైన్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి లిమిటేషన్ చట్టం పెడుతూ ఉన్నారు. అంటే ఈ నేరస్తులు ఇది చేసే అవకాశాలు సహజంగా చేసేటువంటి స్వభావం సహజంగా మనిషికి ఉంది. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం శ్రద్ధ తీసుకోవాలి. సార్, ఇప్పుడు మాటల సందర్భంలో రేపుకు గురైన అమ్మాయి, డైరెక్ట్గా చెప్పాలంటే మన సమాజంలో తను శీలం చెరిపిన అమ్మాయి ఒక నలుగురు చేతిలో బలై ప్రాణాలతో బతకడం ఒక పెద్ద ఎత్తు. అలాగే చైల్డ్ అబ్యూస్ కూడా అనుకోండి, అన్నీ తీసుకున్న పరిగణనలోకి. అమ్మాయి ఇంటి లోపల ఉన్నంతసేపు సొసైటీ మొత్తం సానుభూతి చూపించింది. ఎప్పుడైతే అమ్మాయి తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను మర్చిపోయి కొత్త జీవితాన్ని ఎప్పుడైతే స్టార్ట్ చేసిద్దో, బయటకు వచ్చి ధైర్యంగా బతకడం స్టార్ట్ చేసిద్దో, అప్పుడు చుట్టూ ఉన్న సొసైటీ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అమ్మాయిని చెడిపోయిన అమ్మాయి అనే దెప్పుతూ ఉంటుంది. ఇది ఎలాంటి వక్రీకరించబడిన గుణం సార్? అయితే మీ క్వశ్చన్ సామాజికమైంది. ఇది చాలా మంది ఆన్సర్ చేస్తూ ఉంటారు సమాజంలో, మనకు కనిపిస్తూ ఉంది. కానీ అంటే మీ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, కానీ దానికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. అదేంటంటే నేను ఈరోజు మార్నింగే ఒక వీడియో చూశాను. ఒక అడ్వకేట్ చెప్తూ ఉంది ఏంటి అని అంటే, మగవాళ్ళు పెళ్లి చేసుకుని మగవాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఆ క్రమంలో ఆమె తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ చెబుతూ జబ్బుల్ని కూడా ముందే కమ్యూనికేట్ చేసుకోవాలి. అమ్మాయికి ఫ్రిజిడిటీ ఉంటుంది, అది ముందు చెప్పకుండా చేస్తున్నారు అని చెప్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆమె ఎలా చెప్పిందంటే అదొక జబ్బు, అటువంటి అమ్మాయిని తెచ్చి కట్టబెట్టారు అనేటువంటి. అంటే ఫెర్టిలిటీ లేని అమ్మాయి కాదు, ఫ్రిజిడిటీ. ఫ్రిజిడిటీ అంటే ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత తన భర్త సెక్స్ కోసం అప్రోచ్ అవుతుంటే భయంతో ఆమె శరీరం బిగుసుకుపోతూ ఉంటుంది. ఆమె శరీరంలో రిలీజ్ అవ్వాల్సిన ఫ్లూయిడ్స్ రిలీజ్ కావు, శరీరం యాక్సెప్ట్ చేయదు. అతను బలవంతం చేసే కొద్దీ ఆమెకు చాలా పెయిన్ అవుతుంది, అతను కూడా పెయిన్ అవుతూ ఉంటుంది, సెక్స్ని ఎంజాయ్ చేయడం కష్టం అవుతుంది. ఇది ఆ అమ్మాయిలో ఉండి అటువంటి వాళ్ళని తెచ్చి కట్టబెడుతున్నారు, తర్వాత ఏమో కేసులు పెడుతున్నారు అని చెప్తుంది. ఇది ఎందుకు జరుగుద్ది అంటే మీ క్వశ్చన్లో చైల్డ్ అబ్యూజ్ అనే వర్డ్ వాడారు కదా. చైల్డ్ అబ్యూజ్ జరిగిన వాళ్ళకి బయటకు తెలియదు ఎక్కువ.
చిన్నపిల్లల్ని ఇప్పుడు అబ్యూజ్ చేస్తూ ఉంటారు. బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే చేస్తారు. అన్నలు, కజిన్స్, మేనమామలు, బాబాయిలు, మేనమామలు, తాతలు, సమ్ టైమ్స్ ఫాదర్స్. చాలా కేసులు ఫాదర్స్ కిడ్స్ మీద సెక్షువల్ అటాక్ చేసినటువంటి దాన్ని కూడా నేను చూశాను. వాళ్ళు కూడా ఈ చైల్డ్ అబ్యూజ్కి గురైన వాళ్ళు, అంటే వాళ్ళకేంటి శరీరం ఎదగలేదు. ఇప్పుడు మనము ఈ హనుమంత ఫన్ మంతో ఏదో ఉంది కదా, ఈ కేసుల్లో కొన్ని నేను చూస్తూ ఉన్నాను. అంటే కొంతమంది వీడియోస్లో ఏం చెప్తున్నారంటే వావి వరుసలు లేవు, వావి వరుసలు లేకుండా చేస్తారని ఒకటి. వీళ్ళు పశువుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఎప్పుడైనా పశువులు అలా బిహేవ్ చేసినాయా? ఇప్పుడు డాగ్ ఉందంటే వావి వరుసలు కాదు నేను అనేది, పశువులు చిన్న పిల్లల మీద అటాక్ చేయటం చూసారా? లేదు. ఒక ఎద్దు దూడని రేప్ చేయటం చూసారా? లేదు. లేదు కదా. వావి వరుసలు లేవు అంటున్నారు. అంటే వావి వరుసలు ఉంటే ఓకేనా? తండ్రి కూతుర్ల మధ్య ఇట్లా అంటే ఇప్పుడు సపోజ్ నాకు మరదలయ్యా అమ్మాయితో అట్లా చేశాను అనుకోండి, అప్పుడు చేయొచ్చా? సో పెద్ద పిల్ల అయినా సరే వరుసలు ఉంటే ఓకేనా? ఇక మనం ఎంతసేపు వావి వరుసలే చూస్తున్నాం. అది అసలు ఎవరి పట్ల చేయకూడదు కదా. అవును కదా, నిజమే కదా. మరదల్ని చేయకూడదు, మేనగాడుని చేయకూడదు, ఈవెన్ వైఫ్ పట్ల కూడా అట్లా బిహేవ్ చేయకూడదు కదా. అవును. ఇప్పుడు నేను నా వైఫ్ వీడియోని అట్లా చేసేసి వాళ్ళు ఎట్లా కదా మాట్లాడేయచ్చా? మాట్లాడకూడదు కదా. అది నేరాన్ని చూడట్లేదు. మనం ఎంతసేపు కల్చరల్లీ వచ్చినటువంటి వావి వరుసలు, మన కల్చరు, సమాజం ఇవి చెప్తూ ఉన్నారు. అది నేర ప్రవృత్తి, దానిని పాయింట్ చేయాలి. ఇక్కడ వావి వరుసలు ఉండి చేసినా సరే ఆ పిల్లల మీద ప్రభావం ఉంటుంది. అక్కడ ఏం చేస్తారు మన సమాజంలో, వరుసైన అమ్మాయిని ఏమైనా అనొచ్చు, మరదల్ని ఇష్టం వచ్చినట్టు అంటూ ఉంటారు, తాతలు పిల్లల్ని అంటూ ఉంటారు, నన్ను పెళ్లి చేసుకో అంటూ ఉంటారు, అంటూ ఉంటారు, మేనమామలు అంటూ ఉంటారు, నీకు వరుసైనోడే కదా అంటుంటారు. ఇటువంటి క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే కొంత లీడ్ తీసుకుని వాళ్ళ మీద అబ్యూజివ్ బిహేవ్ చేసే అవకాశం. ఇది చేసినప్పుడు అప్పుడు చిన్నపిల్లలు, వాళ్ళకి ఇంకా శరీరం ఎదగలేదు, వాళ్ళు 10-15 years లోపు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చిన్నప్పుడు కూడా చేస్తుంటారు. 6-7 సంవత్సరాల పిల్లలు కూడా చేస్తూ ఉంటారు. ఇట్లా చేస్తున్నప్పుడు వాళ్ళ శరీరం ఎదగనప్పుడు సెక్స్ అంటే కలిగిన భయం ఎదిగిన తర్వాత ఫ్రిజిడిటీగా మారుతుంది. ఓకే. మనకి తెలియకుండా నేను చూస్తూ ఫీమేల్ కేసులు మాట్లాడుతాను, 50% ఆడవాళ్ళు ఫ్రిజిడిటీ ఉంది. తర్వాత భర్త బలవంతంగా చేసి పెయిన్ అయినా సరే భరిస్తూ ఉంటారు, వాళ్ళు సెక్స్ ఎంజాయ్ చేయలేరు. రాగలరు, కానీ అంత ఓపికగా తన పార్ట్నర్ కేర్ తీసుకుని చేసినప్పుడు రాగలుగుతారు. ఉంటారా సార్ అలాంటి వాళ్ళు? వెరీ రేర్గా ఉంటారు. ఈ మధ్య నా క్లయింట్ ఒక అమ్మాయికి ఫ్రిజిడిటీ ఉంది. తన భర్త అది నాకు ఎక్స్ప్రెస్ చేసింది. తన భర్తతో నేను మాట్లాడాను, ఆ అమ్మాయి మాట్లాడి భర్త చాలా కోఆపరేట్ చేసి ఒక 3 months పట్టింది అమ్మాయితో సెక్స్లో, పెళ్ళైన సెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి. ఇప్పుడు అమ్మాయి సెక్స్ ఎంజాయ్ చేయగలుగుతుంది. అసలు ఓపెన్గా చెప్పలేదు కదా. ఆ అమ్మాయి తనకున్నటువంటి అవలక్షణం అనుకుంటుంది, అది జబ్బు అని అంటున్నారు. సో జీవితకాలం వాళ్ళు సెక్స్ని ఎంజాయ్ చేయలేక, మామూలుగానే సెక్స్ అంటే ఫీమేల్ మీద పడి కోరికలు తెచ్చుకుని వెళ్ళిపోవటం. ఫీమేల్కి కూడా కోరిక ఉంటుంది, ఆమె శరీరం రెస్పాండ్ అవ్వాలి, ఆమెకు ఆ మూడు రావాలనేది ఏం లేదు. భర్త తాగి వస్తాడు, మీద పడతాడు, ఆ వాసనని భరిస్తూ ఆమె అతను ప్రొవైడ్ చేయడమే సెక్స్ అనుకుంటుంది. సో ఇలా ఫ్రిజిడిటీ లాంటివి ఏర్పడిన తర్వాత జీవితకాలం సెక్స్ అంటేనే వాళ్ళకి భయం. ఏదో ఒక విధంగా కళ్ళు మూసుకుని అతనికి కొంచెంసేపు పడుకుని వెళ్ళిపోవటం, అతను ప్రొవైడ్ చేసి వెళ్ళిపోవటం, ఇటువంటివి. సో ఈ చైల్డ్హుడ్ అబ్యూజ్ అనేది చాలా భయంకరమైంది. సమాజం పాయింట్, ఇప్పుడు రేప్ విక్టిమ్ని సమాజం పాయింట్ చేస్తుంది, అది తప్పు. సామాజికవేత్తలు అలాగే మహిళా ఫెమినిస్టులు వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు, వీళ్ళందరూ కాస్త అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, స్వచ్ఛంద సంఘాలు ఉన్నాయి, అవన్నీ చేస్తున్నారు, అవన్నీ ఓకే, అది కూడా జరగాల్సిన అవసరం ఉంది. కానీ చైల్డ్హుడ్ సెక్షువల్ అబ్యూస్ వాళ్ళు చెప్పలేరు. అవును కదా. మేనమామ చేస్తే ఆ అమ్మాయి వచ్చి తల్లికి చెప్పలేకపోతుంది. ఇంకా పైపెచ్చు కొంతమంది తల్లులు కూడా, నేను మేనమామ దగ్గరికి వెళ్ళనంటే ఎందుకు వెళ్ళావు, రేపు నీకు పెళ్లి చేయాల్సింది అతనే, వాళ్ళే కదా దగ్గరుండి చూసేది చెప్పేవాళ్ళు. అలాగే వచ్చేసి సిబ్లింగ్స్ మధ్య జరుగుతూ ఉంటుంది. అంటే వెరీ చైల్డ్హుడ్ ఏజ్లో సిబ్లింగ్స్ మధ్య జరిగేటువంటి సెక్షువల్ ట్రై ఏదైతుందో అది కాదు. అది కాకుండా ఏజ్ గ్యాప్ ఉండి ఒక 16 years బాయ్ 8 years అమ్మాయిని, లేకపోతే 18 years అన్న, లేకపోతే కజిన్ ఈ అమ్మాయి చేయటం, దీనివల్ల దారుణమైనటువంటి యాంగ్జైటీ డిజార్డర్స్ వస్తాయి. ఆ యాంగ్జైటీ డిజార్డర్స్ వచ్చినప్పుడు దాన్ని ఇక జీవితకాలం మందులతోనో ఇంకో దాంతోనో ఆమె నిద్రపుచ్చడం, జీవితం మొత్తం నాశనం అవుతూ ఉంటుంది. కాబట్టి
ఈ సమాజంలో ఇది ఏదైతే వల్గారిటీ నార్మలైజ్ అవుతుందో కేవలం వావి వరుసలున్న కాంటెక్స్టే కాకుండా అసలు ఇది చేయటం అనే ఏదైతే వాళ్ళ యొక్క ప్రవృత్తి ఉందో అది నేర ప్రవృత్తి, అది వావి వరుసలు ఉన్నా కూడా చేయకూడదు అనే విషయాన్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. నడుస్తుంది కదా ఇప్పుడు సపోజ్ అతను కూడా డబ్బు కోసమే చేస్తుంటాడు, తన ఛానల్ పాపులర్ అవ్వాలి, బాగా డబ్బు రావాలని. పేరెంట్స్ కూడా నువ్వు ఇట్లా చెయ్యని ఎంకరేజ్ చేసి ఉంటారు కదా, చాలామంది పేరెంట్స్ కూడా పాయింట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా యూట్యూబర్ అంట, అతను కూడా మంచి పేరు ఉన్న అతను, వాళ్ళందరూ చేయాలని అనుకోరు కదా, ఇతను కూడా చేయాలని అనుకుని ఉండరు. కాకపోతే క్రేజీగా సినిమాల్లో డైలాగులు ఉన్నాయి, మనం ఇతను ఒకటే పాయింట్ చేస్తున్నాం. జబర్దస్త్లో ఎటువంటి డైలాగ్స్ ఉంటాయి, అలాగే వచ్చే సినిమాల్లో ఎటువంటి డైలాగ్స్ ఉంటాయి. సినిమా మొత్తము 2.5 గంటల్లో 2.25 గంటల అమ్మాయిని ఏడిపించడము, వైలెన్స్, వల్గారిటీ, సెక్స్, బూతులు ఇవే కదా ఉండేది. ఈ మధ్య మహేష్ బాబు కూతుర్ని, మహేష్ బాబుని ట్రోల్ చేశాను. మరి మహేష్ బాబు సినిమాలో మొన్న ఈ మధ్య వచ్చిన సినిమాలో వాళ్ళు ఎవరో చెప్పారు, ఆ హీరోయిన్ని గుడ్డు నువ్వు పెట్టావా కోడి పెట్టిందా అని అడిగి మహేష్ బాబు అడిగాడు. అటువంటి చూసినటువంటి వాళ్ళు ఏం కామెంట్ చేస్తారు? మనకి కొంత సామాజిక బాధ్యత ఉంటుంది కదా సెలబ్రిటీస్కి. ఇప్పుడు చిరంజీవి ఏం చేశాడంటే, తను ఆయన ఎవరు మన రమేష్ గారితో ఇంటర్వ్యూ మీరే చేశారు. అవునవును, థమ్స్అప్ యాడ్ ఏం చేశారంటే, ఆయన ఇట్లా ఇది హామ్ చేస్తుందని తెలుసుకున్న తర్వాత వెంటనే దాని నుంచి విరమించుకున్నాడు ఆయన. అవును, ఎందుకు విరమించుకోవాలి? డబ్బు వస్తుంది కదా. సామాజిక బాధ్యత. మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా, ఉత్తముడు ఏదైతే అనుసరించునో అధముడు కూడా అదే అనుసరించును. ఒకవేళ చిరంజీవి ఆ థమ్స్అప్ని యాడ్ చేస్తే తన ఫాలోవర్స్ అందరూ కూడా కోట్ల మంది అది తాగి ఆరోగ్యాలు పాడయ్యాడు. సామాజిక బాధ్యతతో దాన్ని విరమించుకున్నాడు. కానీ చాలామంది సెలబ్రిటీస్ ఇంకా థమ్స్అప్ని, కోకోకోలని అడ్వర్టైజ్ చేస్తున్నారు కదా. పార్లమెంట్లో బ్యాన్ చేసినటువంటి ఆ యొక్క డ్రింక్ని అడ్వర్టైజ్ చేసి ప్రమోట్ చేస్తున్నప్పుడు పిల్లలు దాన్ని ఫాలో అవుతారు. అవును, అప్పట్లో శక్తిమాన్ చూసి దూకేసి ఉన్న పిల్లలు చాలా ఉన్నారు కదా. అలాగే ఇప్పుడు మన హీరోలు, అది తెలుగు హీరోలనే కాదు, తమిళ అయినా లేకపోతే హిందీ అయినా, హాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, ఏ వుడ్ అయినా సరే, ఆ క్రియేట్ చేసే వల్గర్ కంటెంట్ అది చూసినటువంటి నీ ఫ్యాన్స్, రేపొద్దున నీ ఫ్యాన్స్ కాబట్టి నీకు నీ కూతురు కనకపోవచ్చు, వేరే వాళ్ళ ఫ్యాన్స్ నిన్ను అంటారు కదా. అవును కదా, ఖచ్చితంగా. మనం ఇది వచ్చినప్పుడు మాత్రం విక్టిమ్ రోల్ ప్లే చేస్తున్నాం. సాయి ధర్మ తేజ ట్యాగ్ చేశారు, ఓకే. కానీ దానికంటే ఎక్కువ సాయి ధర్మ తేజ తన యొక్క సినిమాల్లో అటువంటి కంటెంట్ లేకుండా శ్రద్ధ వహిస్తే అప్పుడు తన సినిమాల్లో కాదు బయట కూడా హీరో అవుతారు. అవును, అలాగే వచ్చేసి మహేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ వాళ్ళ సినిమాలు అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే అగ్ర హీరోలు చిన్న చిన్న హీరోలు అనుకోండి, అంత అవకాశం ఉండదు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట చెల్లుతుంది. బాలకృష్ణ, వీళ్ళ మాట చెల్లుతుంది. కాబట్టి ఇటువంటి కంటెంట్ ఉంటే నేను యాక్ట్ చేయను, దాన్ని మినిమైజ్ చేయండి, వల్గారిటీని తగ్గించండి, కుర్చీని మడతపెట్టి అని చెప్పి ఆ పాట ఏంటి, ఆ మీనింగ్ ఏంటి, ఆ స్టెప్స్ ఏంటి, ఆ వల్గారిటీ ఏంటి, అది చూస్తున్న వాళ్ళు ఏం నేర్చుకుంటారు? సినిమాలో లాస్ట్ 10 మినిట్స్ చెప్పే నీతి ఎవరు నేర్చుకోరు. ఈ 2.25 గంటలు చూపించేటువంటి వల్గారిటీనే నేర్చుకుంటారు పిల్లలు. ఇప్పుడు పిల్లల్లో చూసే వ్యూవర్స్లో మార్పు రావాలా, లేదా తీసేవాళ్ళు రావాలంటే తీసేవాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు. ఇప్పుడు లో లెవెల్లో చేసేవాళ్ళు, నేలబారు సినిమాలు తీసేవాళ్ళని పక్కన పెడతారు, ఎందుకంటే వాళ్ళ డబ్బు కోసం గుర్తుపడుతున్నారు. ఇప్పుడు ఇన్ని 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేటువంటి హీరోలు, అన్ని 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేటువంటి డైరెక్టర్లు ఇంకా చీప్ కంటెంట్ మీద ఆధారపడుతూ ఉన్నారు. కుర్చీని మడత పెడితే అని ఒక బూత్ మాట మాట్లాడి ఒక అతను ఎవరో పాపం అతను రోడ్డు మీద ఉన్న అతను చేసిన దాన్ని వైరల్ చేస్తే దాన్ని సినిమాకి వాడుకున్నామే. మనం బయటకు వచ్చి నీతులు చెప్తున్నాము, సమాజం గురించి, సమాజంలో ఉండేటువంటి సభ్యత గురించి, దాని గురించి లెక్చర్లు ఇస్తున్నాం స్టేజ్ మీద. మనం ఆ డైలాగ్ రాసింది ఎవరు, తీసింది ఎవరు, యాక్ట్ చేసింది ఎవరు? కనీసం 100 మంది కలిస్తేనే కదా చేసేది. అవును సార్. అందులో ఒక్కరికి కూడా అనిపించలేదా మనకి సామాజిక బాధ్యత ఉంది, ఇటువంటి మనం బయట ప్రమోట్ చేస్తే రేపొద్దున మన పిల్లల్ని అనే అవకాశం ఉంటుంది. మన పిల్లలను మనల్ని అనేసరికి విక్టిమ్ కాదు, ఖచ్చితంగా అనకూడదు, వాళ్ళకి కూడా సపోర్ట్ ఉండాలి. మహేష్ బాబు కూతురు మీద అట్లా మాట్లాడటం ఖచ్చితంగా తప్పే. దానికి తోడు మన ఆ సెలబ్రిటీస్ కాస్త సామాజిక బాధ్యత తీసుకోవాలి. 80s, 90s ఇంకా దారుణంగా పెద్ద పెద్ద హీరోలు కూడా వల్గారిటీ ఉండేది. మన ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొదలుపెట్టి, చిరంజీవి దగ్గర నుంచి మొదలుపెట్టి, బాలకృష్ణ, నాగార్జున పేర్లు చెప్పుకోకపోయినా వీళ్ళందరి సినిమాల్లో డబల్ మీనింగ్లు, వల్గారిటీ, ఆడపిల్లల్ని హిప్స్ మీద కొట్టడము, దాంతోపాటు ఇప్పటిదాకా. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగగానే మనం వచ్చేసి బయటకు వచ్చేసి
ర్యాలీలు చేయటము, క్యాండిల్ పట్టుకుని ర్యాలీలు చేయటము, లేకపోతే సోషల్ మీడియాలో దాన్ని ఖండిస్తూ వీడియోలు చేయటమే కాదు. అది ఎవరైనా చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు క్రియేట్ చేసే కంటెంట్లో అటువంటిది లేకుండా చూడాలి. ఈ వీడియోలు చేసిన వీడియో చూస్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అనేటువంటి పాట చూసుకుంటే ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ హీరోయిన్ను వేధించడం తప్ప మెజారిటీ సినిమాల్లో హీరోయిజం అంటే ఏముంది? హీరోయిన్ని వేధిస్తే ఒక బలహీన క్షణంలోనూ ఎప్పుడు సడన్లీ అతనిలో 90% ఉన్నటువంటి చెడును వదిలేసేసి 1% ఆ దేవసేన మీద చెయ్యేసిన వాడి చెయ్యి కాదు తల నరకాలి, ఆడపిల్ల మీద చెయ్యేసిన వాళ్ళ చెయ్యి కాదు తల నరకాలి అన్నాడు. అదే సినిమాలో అమ్మాయి తమన్నా బట్టలు మొత్తం కూడా తీసేశాడు. అదే హీరో కదా. వేరే వాడి తల నరకాల్సి వచ్చినప్పుడు ఈ అమ్మాయి నువ్వు బట్టలు ఆమె అంగీకారం లేకుండా గుంజినప్పుడు మరి నిన్నేం నరకాలి? అవును కదా. ఈ ద్వంద్వత్వం ఈ సినిమాల్లోనూ హీరోలు, డైరెక్టర్లు, ఈ మీడియాలో చెప్పేటువంటి పైకి చెప్పే నీతులు, ఈ ద్వంద్వత్వంలో ఆ చెడు మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది. సో నీతి కథలు చెప్తూ ఉంటారు. నీతి కథల్లో లాస్ట్ చెప్పే నీతి కంటే కూడా ఆ నీతి కథ చెప్పేటప్పుడు మనం చెడుని ఇంట్రడ్యూస్ చేస్తాం కదా చిన్నపిల్లలకి, అది బలంగా కమ్యూనికేట్ అవుతుంది. ఏం చెప్తున్నామో కాదు, ఏం చేస్తున్నామో అది చూసి నేర్చుకుంటారు. అలా కాకుండా మనము చూపించేదంతా వల్గారిటీను, ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్ని, ఈ హేళన చేయటం ఇది చూపించి దాన్నే హీరోయిజం అని ప్రమోట్ చేసిన తర్వాత ఇటువంటి జరిగినప్పుడు హీరోలు వచ్చేసేసి ఇట్లా చేయొద్దు అనేసరికి ఇండైరెక్ట్లీ మనందరం, మీరు నేనుతో సహా మనందరం బాధ్యులమే పెట్టాలి. సో అందరం బాధ్యులమే, సమాజం మొత్తం దీనికి బాధ్యులు. దీని మూలము సమాజంలో ఉంది తప్ప ఒక ఇండివిజువల్గా కాదు. నేను చెప్తూ ఉంటాను, ఇంటెలెక్చువల్ ఎవరన్నా వచ్చారంటే అది అతను ఒక్కని కృషే కాదు, అతని కృషి కూడా ఉండొచ్చు, సమాజం వలన వచ్చాడు. అలాగే ఒక నేరస్తుడు తయారయ్యాడంటే ఆ నేరస్తుడు అతను ఒక్కడే కాదు, చుట్టూ సమాజం వల్ల. నాకు ఒక ఫ్రెండ్, ఒక అమ్మాయి ఉండేది. నేను ఇలా కౌన్సిలింగ్ వీటిలో బిజీ ఉంటున్నప్పుడు నిర్భయ రేపు ఢిల్లీలో జరిగినప్పుడు ఆ న్యూస్ నాకు తెలియదు, ఆమెకు తెలిసి ఫోన్లో మొత్తం వివరించింది. చాలా బాధపడుతూ చెప్పింది. నేను సారీ చెప్పాను అమ్మాయికి. నువ్వెందుకు సారీ చెప్తున్నావు అంది. అంటే నేను కూడా బాధ్యుడినే. వాళ్ళు అక్కడ బయటపడ్డారు. వాళ్ళు ఏదో డబ్బు లేకపోవటమో, లేకపోతే తాగి ఉండటమో, లేకపోతే ఇంకో క్రమంలో. సో బయటపడిన వాళ్ళందరూ ఉన్నారు. మనందరము సమాజం అట్లా ఉంది కాబట్టి అది బయటపడింది తప్ప. మన ఆల్రెడీ జయసింహ గారు చెప్పారు, సినిమాల్లో వల్గారిటీ ఎందుకు వస్తుందంటే అప్పుడు భానుమతి గారు ఉన్నప్పుడు చినిపోయిన జీన్స్ ఎందుకు లేవని సమాజంలో లేదు కాబట్టి వాళ్ళు వేసుకోలేదు. ఇప్పుడు ఎందుకు వేసుకుని సమాజంలో ఉంది కాబట్టి ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కలెక్టివ్గా దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఇట్లా దొరికినప్పుడు ఆ యొక్క నేరస్తుడిని ఎవరైతే ఉన్నారో అతన్ని మాత్రమే మనము బ్లేమ్ చేసుకుంటూ పోయినట్లయితే అది మళ్ళీ రెస్పాన్సిబిలిటీ. అతన్ని ఖచ్చితంగా శిక్షించాలి, ప్రభుత్వాలు వ్యవస్థలు తీసుకుంటాయి. దాంతోపాటు మనము సామాజిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ఇప్పుడు ఇంకొక పదం ఏంటంటే ఆంటీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అది ఇప్పుడు డార్క్ కామెడీ అయిపోయింది. చిన్నపిల్లలు కూడా మమ్మల్ని అందరినీ ఆంటీ ఆంటీ అని పిలుస్తారు. ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, 30 ఏళ్ళ అమ్మాయి చిన్న బాబుని వేసుకొని వచ్చిందంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళ వ్యక్తి దగ్గర నుంచి 20 ఏళ్ళ కుర్రాడు వరకు ఆంటీ ఆంటీ అని చెప్పి ఆ అమ్మాయిని కామెంట్ చేస్తూ ఉంటారు. ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎప్పుడు వల్గర్గా తయారైంది సార్? అంటే ఇది 80s 90sలోనే తయారైంది ఇది ఆంటీ అనేటువంటి వర్డ్. అంటే ఇక్కడ ఏమైందంటే వావి వరుసల్లో మనకు ఒక పెద్ద ఇబ్బంది ఉంది. తల్లి కొడుకు వరుస కుదరదు, కానీ మేనత్త మేనలుడు వరుస కుదురుతుంది. మేనత్త అంటే తన తండ్రి చెల్లె కదా, తల్లి లాంటిదే కదా, కానీ అది వరుస కుదురుతుంది. అలాగే వచ్చేసి చిన్నాన్న కూతురు పిన్ని కూతురు చెల్లెళ్ళు, కానీ మేనత్త కూతురు మేనమామ కూతురు మరదల్లయ్యి వాళ్ళతో వరుస ఉంటుంది. తప్పైతే రెండు తప్పే, ఒప్పైతే రెండు ఒప్పే. కానీ ఒక కల్చర్లో ఉన్న వరుసనే పట్టుకుని మనం వేలాడాలన్నప్పుడు ఇక్కడ ఏమైందంటే ఆంటీ అంటే ఎవరు? పిన్ని కానీ మేనత్త కానీ, ఎక్కువ మేనత్త. మన హిందూ కల్చర్లో పిన్నిని ఎక్కువ అట్లా టార్గెట్ చేయరు. అత్త అనేటువంటి వర్డ్ని వాళ్ళు ఏం చేశారంటే అత్త అంటే అవసరమైతే సెక్షువల్లీ కూడా ఆమె ఉపయోగపడుతుంది అన్న కాంటెక్స్లోకి తీసుకొచ్చేసారు. ఆ కాంటెక్స్లో ఆంటీ ఆంటీ అని పిలవటం అనేది మొదలుపెట్టారు. ఇది 80sలో 90sలో మొదలుపెట్టిన అది బాగా పాపులర్ అయింది. అంకుల్ అంటేనేమో వయసు అయిపోయినవాడు, ఆంటీ అంటేనేమో వయసులో పెద్ద ఆమె కానీ సెక్షువల్లీ ఆమె ఉపయోగపడుతుంది, ఒక వల్గర్ కామెంట్ అనమాట. ఇట్లా మనకి సమాజంలో అది వచ్చింది, పాపులర్ అయింది. ఈ మధ్య అసెంబ్లీలో కూడా అమ్మాయిని ఎవరిని రోజాని ఆంటీ అని పిలిస్తే
పోయినసారి గవర్నమెంట్ అప్పుడు, అంటే ఇప్పుడు కాదు, 2019 బిఫోర్, రోజాని ఆంటీ అని పిలిస్తే ఆమె చాలా కోపం చేసింది. దాంట్లో తప్పేముంది అని అంటున్నారు. దాని వెనకాల ఉద్దేశం అంటే ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు. సో ఆడపిల్లల్ని ఆంటీ అని పిలవటం అనేది ఒక కల్చర్లో ఒక నెగిటివ్ వర్డ్గా తయారైంది. అవును కదా. ఇప్పుడు చిన్న పిల్లలు 3 years నుంచి అందరికి మనం మన ఫ్రెండ్ పరిచయం అయితే ఆంటీ అని పిలుస్తాము. అది ఓకే, అది ఓకే. పిల్లలు పెద్దవాళ్ళని పిలవటం ఓకే. పెద్దవాళ్ళు ఎదిగిన వాళ్ళు ఎదిగినటువంటి అమ్మాయిని, తనకంటే వయసులో ఉన్న పెద్ద అమ్మాయిని ఆంటీ అని పిలిచినప్పుడు అది రెండు ఉన్నాయి. ఒకటి మామూలు మీనింగ్ ఉంది, ఇంకోటి వల్గర్ కూడా. ఈవెన్ పెళ్ళి అయిపోయింది అంటే ఇప్పుడు ఆ 30 ఏళ్ళ అబ్బాయికి పెళ్లి కాలేదు, ఈ అమ్మాయికి అయినా ఈ 30 ఏళ్ళ అబ్బాయి ఆవుని ఆంటీ ఆంటీ అని పిలవడం, ఇవన్నీ ఒక రాంగ్ వేలో. ఇదే డార్క్ కామెడీ అయిపోయిందా సార్? అవునవును, డార్క్ కామెడీ అంటే సోషల్ మీడియాలో ఉండకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆంటీ అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు అంటే ఒక విధంగా ఒక ఆధిపత్యం తీసుకుని నువ్వు అవసరమైతే సెక్షువల్ నాకు ఉపయోగపడాలి అని చెప్పటం అవుతుంది. మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా సార్ క్లయింట్స్, వాళ్ళలో ఎవరైనా డార్క్ కామెడీ చేసే వాళ్ళు వస్తారా? ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. అంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్లు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, మానసిక సమస్య వేరు, మానసిక రుగ్మత వేరు. రుగ్మత కూడా అనొద్దు, రుగ్మత అన్నా సరే జబ్బు కింద వస్తుంది, వాళ్ళు కూడా ఇది చేయరు. మానసిక జాడ్యం వేరు. అంటే జాడ్యం అంటే ఇప్పుడు మానసిక సమస్య ఉన్నవాళ్ళు లేదా మానసిక రుగ్మత ఉన్నవాళ్ళు, చాలా మందికి ఇక్కడ ఒక రాంగ్ బిలీఫ్ ఉంది ఏంటంటే మానసిక సమస్య ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు హామ్ చేస్తారని. చేయరు, వీళ్ళు ఎప్పుడు చేయరు. సినిమాల్లోనే సాధ్యం, బయట అట్లా సాధ్యపడదు. ఈవెన్ స్కిజోఫ్రెనియా ఉన్న వాళ్ళు కూడా ఇన్ జనరల్ ఆ ఉద్దేశంతో చేయరు, ఎప్పుడైనా పొరపాటున జరగవచ్చు, అది ఎవరికైనా జరగవచ్చు. కానీ మానసిక జాడ్యం అంటే ఏంటంటే వీళ్ళు మానసికంగా కరెక్టే ఉన్నారు కానీ సామాజికమైన రుగ్మత, వీళ్ళు సమాజానికి డ్యామేజ్ చేస్తూ ఉంటారు, వీళ్ళలో ద్వంద్వత్వం ఉంటుంది. సేమ్ ఇదే మానసిక సమస్య ఉన్న వాళ్ళు బాధపడతారు, వాళ్ళకి భయం ఉంది, నేను ఎక్కడ తప్పు చేస్తానేమో అని భయపడుతున్నారు. మానసిక జాడ్యం ఉన్న వాళ్ళు భయపడట్లేదు, వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తానని భయపడట్లేదు, వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు. వాళ్ళు సైకాలజిస్ట్ దగ్గర రారు, సైకాలజిస్టులు కూడా ఏమీ చేయలేరు, వాళ్ళకి అడ్వకేట్లతోనూ పోలీసులతోనూ అలాగే వచ్చేసేసి ఇంకా మిగతా ఉన్నటువంటి సామాజికమైనటువంటి వ్యవస్థలతోనూ పని ఉంటుంది. సో అటువంటి వాళ్ళే ఈ పనులు చేస్తుంటారు తప్ప మానసిక సమస్య ఉన్న వాళ్ళు చేయరు. కాబట్టి వీళ్ళెవరు కూడా అట్లా చేసేవాళ్ళు ఎవరు నా దగ్గర రాలేదు. ఓకే, ఇప్పుడు రీల్స్లో టిక్టాక్ తీసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ తీసుకోవచ్చు, ఈ రీల్స్లో చూస్తూ ఉంటే ఆడపిల్లల్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఈ డార్క్ కామెడీ ఉపయోగిస్తూ ఉంటారు కదా. ఇక్కడ తప్పు ఆ రీల్స్ చేసే ఆడపిల్లలు వేసుకునే బట్టల వల్ల, లేదా వీళ్ళు ఆల్రెడీ ఆ మైండ్ సెట్లో ఉండడం వల్ల ఎలా చేస్తున్నా వీళ్ళకి అలా కన్వే అవుతుందా? రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలకు కూడా గుర్తింపు కావాలి. ఎందుకంటే మనిషి కూడా జంతువులో అయితే మేల్ అట్రాక్ట్ చేసుకుంటానికి మేల్ చాలా అందంగా ఉంటుంది. పక్షుల్లో మగ నెమలి పురిపి ఆడుతుంది, ఆడనెమలికి పించాలు ఉండవు. అలాగే అంటే కోడి చూస్తే కోడి కంటే కోడి పుంజుకి ఎక్కువ జుట్టు అదంతా ఉంటుంది. సింహం, ఆడసింహం కంటే శివంగి కంటే సింహం పెద్ద జువులు అదంతా ఉంటుంది. అంటే నేచర్లో మగది చాలా అందంగా ఉంటుంది. ఇక మనిషికి వచ్చేసరికి ఏమైనా ఇది రివర్స్ అయింది. ఎందుకు రివర్స్ అయిందంటే రకరకాల కారణాలు ఉన్నాయి. దాంట్లో ఫీమేల్ అందంగా తయారైతే మేల్ అట్రాక్ట్ అవ్వాలి, అందుకని ఎప్పుడు జుట్టు పెంచుకోవటము, అందంగా తయారవటం, ఇదంతా కూడా తనని మేల్ అట్రాక్ట్ చేసుకోవాలి. ఏ మేల్? తను ఇష్టపడే మేల్ అట్రాక్ట్ చేసుకుని తయారవుతుంది. కానీ తను ఇష్టపడే మేల్ ఒక్కరే చూడరు, అందరూ చూస్తారు. కానీ ఇంటెన్షన్ అయితే తను అట్రాక్ట్ చేసుకోవాలని తను జుట్టు చక్కగా అందంగా తయారు చేసుకుంటుంది, చక్కగా డ్రెస్ చేసుకుంటుంది, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ క్రమంలో తను అట్రాక్ట్ చేసుకోవాలి, నాలో ఆ క్వాలిటీ ఉంది, నేను అట్రాక్ట్ చేసుకోగలను అనే క్వాలిటీ ఉంది అని ఎప్పుడైతే ఆమె గుర్తింపు అప్పుడు తను సాటిస్ఫై అవుతుంది. అలా తను ఎవరు చూడట్లేదు అన్నప్పుడు ఆ అమ్మాయి ఇన్ఫీరియర్ గురవుతుంది. సో నేను ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ చూశాను, ఒక స్టడీ చేయటం కోసం. ఆ అమ్మాయి చిన్నప్పుడు సెక్షువల్ అబ్యూస్కి గురవటం వలన పెళ్ళి అయిన తర్వాత కూడా భర్తతోని ఫ్రెజిలిటీ వలన భర్త కూడా రిజెక్ట్ చేస్తాడు. అందరూ నువ్వు మగరాయుడు, నీలో ఆడలక్షణం లేదు అన్నప్పుడు ఆమె తన డ్యూటీలో, పోలీస్ డ్యూటీలో చేసే క్రమంలో ఆమెను ఒక ప్రాస్టిట్యూట్గా
పంపిస్తారు. అవును. అప్పుడు ఆ అమ్మాయి తను తెలియకుండా ఎవరైనా అట్రాక్ట్ అయితే తనకేసి అప్పుడు చాలా సాటిస్ఫై అవుతూ ఉంటారు. అంటే నాలో ఆ క్వాలిటీ ఉంది, నేను నార్మల్ ఫీమేల్ని అనేది ఎప్పుడు తనకు కమ్యూనికేట్ అవుతుంది. కొంతమంది మెయిల్ అట్రాక్ట్ అయినప్పుడు తనకు అప్పటిదాకా తన మీద డౌట్ ఉంది తనకి, ఎందుకంటే అందరూ అట్లా అంటున్నారు. అలా ఫీమేల్ ఏంటంటే మేల్ అట్రాక్ట్ అయినట్లయితేనే తను సాటిస్ఫై అవుతుంది. వాళ్ళతో సెక్స్ చేయాలని కాదు, కనీసం తను చూడాలి. చూడటం అంటే అబ్యూజివ్ బిహేవ్ చేయమని కూడా కాదు. ఇప్పుడు ఒక అమ్మాయి మీరు చూడండి, 13-14 ఇయర్స్ అమ్మాయి, తను చక్కగా తయారయ్యి ఏదైనా ఫంక్షన్లో పట్టులంగా ఓణి పరికిని అన్నీ వేసుకుని వడ్డానం పెట్టుకుని అన్నీ పెట్టుకుని వెళ్తూ వెళ్తూ ఒకసారి ఇట్లా రౌండ్ చుట్టూ చూసి 360 degrees వాకింగ్ అంటాను నేను. ఎందుకు చూసింది ఆమె అట్లా? నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, సైకాలజిస్ట్ కాబట్టి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాను. ఎందుకు అలా చూసింది ఆమె అట్లా తిరిగిందంటే ఎవరు తను చూస్తున్నారో లేదు, ఎవరు చూడకపోతే చాలా అవమానం. ఇది సోషల్గా చెప్పట్లేదు, సైకలాజికల్గా చెప్తున్నాను. నిజంగానే ఉంటుంది సార్ టీనేజ్ పిల్లలు. ఖచ్చితంగా టీనేజ్ కాదు, ఎవరికైనా మనం రెడీ అయ్యేది ఎందుకు? మనకి వేరే వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలని కదా. ఇప్పుడు నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఎందుకు? నా క్లయింట్స్ నాకు అట్రాక్ట్ అవ్వాలని కదా. సో ఒప్పుకోకపోయినా అదే నిజం. ఆ క్రమంలో ఈ ఫీమేల్ అట్రాక్ట్ కానప్పుడు రకరకాల వేలో చేస్తున్నప్పుడు ఒకరిని మించి ఒకరు అట్రాక్ట్ అవుతూ ఉన్నప్పుడు తనకు కూడా ఈ టాలెంట్ ఉందని ఈ రీల్స్ ద్వారా వాళ్ళు పాటలకి డ్యాన్స్ వేసి నాకు కూడా హీరోయిన్ లక్షణం ఉంది అనే దాంట్లో వాళ్ళు చేసి చూపిస్తూ ఉంటారు. ప్రాపర్గా తన షేప్స్ని ఎగ్జిబిట్ చేస్తూ, ఆ ఎగ్జిబిట్ చేయటం అంటే అల్టిమేట్గా హెల్దీ గర్లే సెక్సీగా ఉంటుంది కదా. తన హెల్త్ని అంటే తను ఫిట్గా ఉన్నాను, తన మజిల్ ప్రాపర్గా ఉంది, లేకపోతే తన షేప్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయని ఎగ్జిబిట్ చేసే క్రమంలో వాళ్ళు పాటలకి డ్యాన్స్ చేయటము, నడుము ఊపుతూ రకరకాలుగా చేయటం, ఆ ఎక్స్ప్రెషన్ చేయటం చేసినప్పుడు అందరూ అదే కాంటెక్స్ట్ చూడరు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో చూస్తున్నప్పుడు ఎక్కువ మంది మేల్ ఫీమేల్ ఉన్నది ఎందుకంటే అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ నేచర్ కాంటెక్స్ట్లో రీప్రొడక్షన్ కాబట్టి సెక్సువల్గా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఈ ప్రైవసీలో చూసినప్పుడు ఇంతకుముందు అంటే పబ్లిక్లో టీవీలో చూస్తే అంత ఉండేది కాదు. ఇప్పుడు తను ప్రైవసీలో తన స్మార్ట్ ఫోన్లో చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు సెక్షువల్గానే అట్రాక్ట్ అవుతారు. సెక్షువల్గా అట్రాక్ట్ అయినప్పుడు అట్రాక్ట్ అయ్యి చూసి వదిలేసేస్తే నో ప్రాబ్లం. ఆ కంటెంట్ని వేరే వాళ్ళు వాళ్ళ ఛానల్కి వాడుకోవాలనుకున్నప్పుడు అప్పుడు దాన్ని తీసుకొచ్చి దాంట్లో ఉన్నదేదో కామెంట్ చేస్తూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నా అవకాశాలు పెరుగుతున్నాయి. అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో ఏది మనము లోడ్ చేస్తున్నా ఎంత ప్రైవసీలో పెట్టినా సరే చాలామంది లాక్ చేస్తూ ఉంటారు, లేదా చాలామంది ఓన్లీ ఫ్రెండ్స్కి పెట్టుకుంటారు, క్లోజ్డ్ గ్రూప్స్ పెట్టుకుంటారు, ఫ్యామిలీ గ్రూప్స్ అలా ఉండదు. ఏది లోడ్ చేయాలన్నా మీ ఇమేజ్ సర్వర్కి వెళ్ళిపోతుంది. ఏది ఎవరు వ్యూ చేసినా అది మీరు ఎన్ని లాక్ చేసినా వాళ్ళ డివైస్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. అవ్వకుండా చూసే అవకాశం లేదు. కాకపోతే కొంతమందికి ఆ టెక్నాలజీ తెలియక వాళ్ళు తీసుకోలేకపోవచ్చు. టెక్నాలజీ తెలిసిన తీసుకోగలుగుతారు, స్క్రీన్ షాట్ తీసేస్తారు. కొంతమంది వాట్సాప్లో ఏం చేస్తారంటే ఈ మధ్య వాట్సాప్లో కొత్తది వచ్చింది, ఒకసారి చూడగానే డిలీట్ అయిపోతుంది. అట్లా వాళ్ళ ప్రైవేట్ పంపిస్తారు, ఒకసారి చూడగానే డిలీట్ అయిపోతుంది. వీడికి ఇంకా తెలివి ఉంటుంది, వీడి ఇంకొక కెమెరా ఒకసారి చూసేటప్పుడు ఇంకొక మొబైల్తో దాన్ని ఫోటో తీస్తాడు. తెలివి ఎప్పుడు అర్థం చేసుకోండి, తెలివి పోలీసులు అంటే ఎవరైతే రక్షిస్తున్నారో వాళ్ళకంటే దొంగలకు ఎక్కువ ఉంటుంది. అవును కదా, మోసం చేసేవాడు తెలివి ఎక్కువ ఉంటుంది. అవును. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తారు, లాక్ చేసుకుంటుంది. లాక్ చేసుకున్న ప్రొఫైల్ పిక్ చిన్నగా ఉంటుంది, దాన్ని వీడియో చేస్తారు, స్క్రీన్ షాట్ తీసి జూమ్ చేస్తాడు, మొత్తం తీస్తాడు. లేకపోతే ఆ బ్రౌజర్ది ఏదో ఉంటుంది కదా, బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఎతికితే అది మొత్తం కనిపిస్తుంది. ఒకసారి పార్ట్స్గా విడిపోయి ఉండొచ్చు, లేదంటే ఒక్కొక్క బ్రౌజర్ ఒకలాగా చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం వన్స్ సోషల్ మీడియాలోకి ఇంటర్నెట్లోకి ఒక కంటెంట్ని మనం అది ఫోటో కావచ్చు ఏదైనా చేసిన తర్వాత అది పబ్లిక్ ప్రాపర్టీయే అయిపోతుంది. మీరు ప్రైవసీలో పెట్టుకున్న పబ్లిక్ ప్రాపర్టీయే. దాన్ని ఎలాగైనా వాడతారు, చాలా పద్ధతిగా వాడతారు. మీరు అంటే ఆడపిల్లలు పద్ధతిగానే పెడతారు. ఒక ఆవిడ ఇండియా నుంచి అమెరికా వెళ్ళి ఆమె ఒక కూలి, ఆమె చాలా కష్టపడి అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి దానికి సీఈఓని ఏదో ఉందాము, చాలా ఫేమస్ ఆమె, చాలా గర్వపడాల్సినటువంటిది. ఆవిడ అన్ని ఫోటోలు పబ్లిక్గా ఉంటుంది, పద్ధతిగానే ఉంటాయి. ఆవిడ ఫోటోని మామూలు పద్ధతిగా ఉంది, అన్సాటిస్ఫైడ్ ఆంటీస్ అని పెట్టి అవును, ఆవిడ పద్ధతిగానే ఉంది. దాని మీద ఆమెను ఎట్లా సెక్స్ చేయొచ్చు అనేది కింద కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆవిడ ఎక్కడ పద్ధతి లేకుండా పెట్టలేదు. అలాగే నా స్టూడెంట్స్
అప్పట్లో చాలా ఇవి ఉండే. నేను పికాసో యానిమేషన్ కాలేజీలో టీచ్ చేసేటప్పుడు ఒక అమ్మాయి ఫ్యాషన్ దాంట్లో ఫ్యాషన్ వరల్డ్లో చాలా ఇంట్రెస్ట్, మోడల్ అవ్వాలి ట్రై చేస్తాను. నేను ఎక్కడో బ్రౌజ్ చేస్తుంటే ఆ ఫోటోలు వచ్చేసింది. నా స్టూడెంట్ అమ్మాయి, తెల్లారైతే నేను క్లాస్ చెప్తూ ఉంటాను. ఇట్లాగే ఫేమస్ అయినటువంటి అనేక రకాల సోషల్ మీడియాలో ఉన్నటువంటి నా గ్రూప్లో ఉన్న ఫ్రెండ్స్ని కూడా ఆ వల్గర్ దాంట్లో ఉంటూ ఉంటాను. మీకేం పని సార్ చూస్తాను కనవచ్చు. నేను మొత్తం అన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత చెప్పాలి అంటే నా క్లయింట్స్ని అలర్ట్ చేయాలి. కాబట్టి ప్రతి దగ్గర ప్రతిదీ నేను టెస్ట్ చేస్తూ ఉంటాను. మీరు అమ్మాయికి చెప్పారా సార్ మీ స్టూడెంట్కి? చెప్పిన ఏం చేయగలుగుతా ఆమె ఫర్దర్గా శ్రద్ధ తీసుకోగలుగుతుంది. అంత దాగిందికమ్మా పద్ధతిగా ఉన్న ఫోటోనే పెట్టి అట్లా రాస్తున్నప్పుడు. అంటే ఇప్పుడు ఆడపిల్లలు మీరు ఏం చెప్పాలనుకుంటారు? దేనికైనా తెగించి ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ప్రైవసీలో పెట్టినంత మాత్రాన ఉండవు, అవి వెళ్తాయి, రాస్తూ ఉంటారు. ఇక్కడ రెండు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి భయపడిపోయి అసలే రాకుండా ఉండే అవకాశం ఉంది. ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు బయటకు వచ్చేసి వాళ్ళు మిస్యూజ్ చేసినంత మాత్రాన, మిస్యూజ్ చేయడం తప్పే కాదంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు వల్గర్ కంటెంట్ క్రియేట్ చేయకండి. మీరు కూడా క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు కామెంట్ చేసినప్పుడు వాళ్ళ తప్పు అయినా సరే మీకు కూడా పడుతుంది. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎదిగే క్రమంలో 18 ఏళ్ళ వయసు అప్పుడు ఒక ఫోటో పెట్టింది, పద్ధతిగానే ఉంది. దాన్ని ఎవరో మిస్యూజ్ చేసి చేశారు. రేపొద్దున పెళ్ళి అయిన తర్వాత తన భర్త దగ్గరకు వచ్చింది. అప్పుడు ఏం చెప్పుకుంటుంది? మిస్యూజ్ చేశారని చెప్పుకుంటుంది. ఇంకా బి అనే కేసు, ఇంకొక అమ్మాయి ఉంది, తను వల్గర్ కంటెంట్ క్రియేట్ చేసింది, డ్యాన్స్లు వేసింది, ఏదో చేసింది, వల్గర్గా ఉంది. అది తను ఎక్స్పోజింగ్ చేస్తూ ఏదో డబుల్ మీనింగ్ పాటలు చేసింది, దాన్ని కూడా మిస్యూజ్ చేశారు. తన భర్త దగ్గరకు వచ్చింది. ఇప్పుడు రెండిట్లో తేడా ఉంది. మొదటి అమ్మాయి చెప్తుంది, నువ్వు దాన్ని పట్టుకుని ఎందుకు అంటున్నావు, వాడేవాడో చేసిన దానికి నేను ఎందుకు అవుతానని నిలదీయగలుగుతుంది. కానీ ఈ అమ్మాయి నువ్వు ఆల్రెడీ చేసి ఉన్నావు కాబట్టి నీ భర్త ఏం చేస్తాడు, చులకనగా చూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎలా చేసినా చేస్తారు, దానికి మెంటల్లీ రెడీ ఉండండి. కానీ మీ తరపు నుంచి మీరు తప్పులు చేయకండి, పొరపాట్లు జరగకుండా చూసుకోండి. మీ సైడ్ నుంచి మీరు మెచ్యూర్డ్ బిహేవియర్ ఉన్నట్లయితే ఒకవేళ వాళ్ళు మిస్బిహేవ్ చేసినా దీన్ని తప్పుడుగా వాడుకున్నా మీ యొక్క ఆర్గ్యుమెంట్ని మీరు మీ సమాజానికి, అది మీ భర్త కావచ్చు, లేదంటే మీ పేరెంట్స్ కావచ్చు, అత్తమామలు కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, లేదంటే టోటల్ మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ గ్రూప్ ఏదైనా పీర్ గ్రూప్ ఏదైనా సరే, దానికి మీ ఆర్గ్యుమెంట్ని వినిపించుకునే బలం ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఫోటోని అలా చేశారు, వెళ్ళి ఆ ఫోటో తీసుకెళ్ళి ఇట్లా రాశారు ఏంటి అని ఆమె నిలదీయలేము కదా, ఆమె తప్పేం లేదు కదా, ఎంతసేపు వాళ్ళు పోతారు. అలా కాకుండా మీరే వల్గర్ కంటెంట్ క్రియేట్ చేసి పెట్టిన తర్వాత వాళ్ళు మిస్యూజ్ చేసుకున్న తర్వాత దెన్ మీ తప్పు లేకపోయినప్పటికీ మీ సమాజం మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చట్టం పరిధిలో హక్కులు ఇవన్నీ చెప్పట్లేదు. నేను అంటే నేను జడ్జిని కాదు, నేను అడ్వకేట్ని కాదు, ఎవరి తప్పు ఎవరిది ఒప్పు చెప్పేవాడిని కాదు. కానీ చాలామంది పిల్లలు, ఆడపిల్లలు ఆ ఇన్స్టాగ్రామ్లోనే ఎగ్జాంపుల్ చాలా ట్రెండ్ అయినాయి 4-5 న్యూస్లు మాట. వాళ్ళు మామూలు ఫొటోసే పంపించారు. వీళ్ళు ఎవరైతే కొన్ని వెబ్సైట్ వాళ్ళు ఏం చేశారంటే మీ వీడియోలు మా దగ్గర ఉన్నాయి, మీ చుట్టాలందరికీ పంపిస్తాం, ఇంత డబ్బులు మాకు కట్టండి అని చెప్పారంట. ఆ ఏజ్లో ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక 2 స్నేహితురాలు కలిసి సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇంకొక అమ్మాయి వచ్చి ఉరేసుకొని చనిపోయింది అన్నమాట. అది బయటికి చెప్పుకోలేక ఏమైపోయిద్దో అని. అలాగే లోన్లు, మామూలుగా చిన్న చిన్న లోన్స్ ఉంటాయి కదా సార్, ఫేక్ లోన్స్, వాటిలో తీసుకొని కూడా వీళ్ళన్నిటికీ ఎలా పర్మిషన్ ఇచ్చేసారు. వాళ్ళ వైఫ్ ఫోటోని పెట్టేసి ఇతనికి ఏదో బ్లాక్మెయిల్ చేశారంట. మీ వైఫ్ ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి, ఇలా మీ చుట్టాలందరికీ పంపిస్తాం, నువ్వు ఇంత అమౌంట్ ఇవ్వకపోతే. ఆ అబ్బాయి కూడా ఉరేసుకొని చనిపోయాడు. సో రెండు ఉన్నాయి. ఒకటి మామూలు ఫోటోలు తీసుకుని ఈ ఫోటోలు మీ చుట్టాలకి పంపిస్తాము అంటే ఎవరు భయపడరు, పిల్లలు కూడా భయపడరు. అక్కడ ఏదో కంటెంట్ ఉంటుంది, తను దిగకూడని వాళ్ళతో ఫోటో దిగటం ఆమె పద్ధతిగానే ఉంది. ఎవరో అబ్బాయితో దిగటము, లేకపోతే వేరే పార్టీలో దిగటము, లేకపోతే వేరే ఎక్కడో ఉన్నటువంటి వాటిని అలా బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. ఒకటి. రెండోది ఆమె అది కూడా లేదు కానీ మామూలు ఫోటోని మార్ఫింగ్ చేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ ఏఐ ఇవన్నీ వచ్చినది ఇంకా న్యాచురల్గా ఉండేలాగా మార్ఫింగ్ చేయగలుగుతున్నారు. ఫోన్లో వీడియోలు తీసుకుని ఆర్ట్ తీసుకుని దాన్ని పాపులర్ అయినప్పుడు తన పరువు ఎక్కడ పోతుందో అనేటువంటి భయంతో, తన పేరెంట్స్ ఎందుకు పెట్టేవని తిడతారని భయం చేత వీళ్ళు ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయలేరు, చాలా బలహీనంగా ఉంటుంది ఫీమేల్ అనేది. కాబట్టి
అటువంటప్పుడు సూసైడ్లు చేసుకోవటం ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రాణం కన్నా పరువు గొప్పదా సార్? ప్రాణమే గొప్పది, కానీ మనిషి పరువునే ఎక్కువగా చూస్తుంటాడు. నేను ఒక కేసులో చెప్పాను, నేను పరువును చంపండి, మీరు చనిపోకండి. చంపాల్సిన పరువుని. ఇప్పుడు అమ్మాయి మామూలు ఫోటో పెట్టింది, ఎవరో మార్ఫింగ్ చేశారు, న్యూడ్ పెట్టి చేశారు అనుకోండి, ఆమె ఏం చేస్తుంది? దానికి మెంటల్లీ ప్రిపేర్డ్గా ఉండాలి. ఏదైనా దిగే ముందు ఆ సోషల్ మీడియాలో దిగే ముందు మామూలుగా మనిషి పుట్టిన తర్వాతే ఇది ఒక దుర్మార్గమైనటువంటి సమాజంలో నేను ఉన్నాను, నేను పద్ధతిగా ఉన్నా, నన్ను రాంగ్గా ప్రొజెక్ట్ చేసేటువంటి సమాజం కూడా ఉంది ఇక్కడ కొంతమంది. వాళ్ళు చేసిన దానికి నేను బాధపడాల్సిన అవసరం లేదు, నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా చెప్తే ఓకే, అది మార్ఫింగ్ చేశారు, నేను కాదు కదా అది, మీ ఫోటో పెట్టి ఉండొచ్చు కానీ మీరు కాదు అది. అటువంటిప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ధైర్యంగా నిలబడి ఇది నా ఫోటో మార్ఫింగ్ చేశారు, దానికి మీరు సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఎవరో ఏదో తీసుకొచ్చి పెట్టేసినంత మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దానికి మెంటల్గా ప్రిపేర్ ఉండాలి. అయితే మనమే చేసినప్పుడు సమస్య ఏమొస్తుందంటే, మనము ఎక్కడో ఈ బాయ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ టెంప్ట్ చేస్తారు. టెంప్ట్ చేసి అటు చేసి ఇటు చేసి నేను అట్లా చూడాలనిపిస్తుంది, ఇప్పుడే చూడాలనిపిస్తుంది, అర్జెంటుగా ఫోటో తీసి పంపించు. ఇటువంటి చేసినప్పుడు ఎక్కడో వీళ్ళు ప్రైవసీలో ఉన్న ఫోటో పంపిస్తారు. బెడ్రూమ్లోనో ఎక్కడో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నాం, ఏదో బాత్రూంలోంచి ఫోటో పంపించడం, ఇటువంటివి చేసినప్పుడు అది వాళ్ళ దగ్గరికి చేరుతుంది. వాడు మంచివాడే ఉండొచ్చు, వాడి దగ్గర నుంచి ఒక ఫ్రెండ్ దగ్గరికి ఎక్కడికో చేరుతుంది, లేకపోతే ఫోన్ పోగొట్టుకుంటాడు, ఆ ఫోటోలు ఉంటాయి. అటువంటిప్పుడు సమస్య వస్తుంది. కాబట్టి అది ఎంత మీరు చేసుకోబోయే అబ్బాయి అయినా సరే, కావాలంటే మీరిద్దరు పర్మిషన్ తీసుకున్నా, లేకపోతే ఇంకో దగ్గర 1-to-1 కలవండి, కానీ ఫోటోలు ఎక్స్చేంజ్ చేసుకోవద్దు. రేపు ఏం జరుగుద్దో తెలియదు. ఆ అబ్బాయి ఫోన్ పోవచ్చు, ఆ ఫోన్ పోయి వేరే వాళ్ళకి దొరకవచ్చు, వాళ్ళు ఈ ఫోటోలు చూడవచ్చు, ఈ ఫోటోలు పబ్లిక్లో పెట్టినప్పుడు అంతదాకెందుకు స్నేహితులకే ఏదైనా రీఛార్జ్ చేసుకుంటాం, గేమ్ ఆడుకుంటామని ఇవ్వచ్చు, వాళ్ళు అవి మిస్లీడ్ కూడా చేయొచ్చు. చేసిన తర్వాత దెన్ అప్పుడు నీకు ఎవరికైతే పంపించావో అతనే నేను తప్పుపడతాడు మళ్ళీ. అవును, నిజమే. మనకి ఆ టెక్ మహీంద్రాలో బండి సంజయ్ కొడుకు ఒక అతన్ని కొడుతూ ఉన్న వీడియో బయటకు వచ్చింది. అవును, ఎవరు తీస్తారు ఆ వీడియో? ప్రత్యర్థి పార్టీ వాళ్ళు తీనిస్తారా? వాళ్ళు తీనివ్వరు కదా. ఎవరు తీశారు? వాళ్ళ గ్రూప్లోనే ఒకరు తీస్తారు, వాళ్ళు ఫేవర్గా ఉన్నవాళ్ళు. కొంతకాలం తర్వాత అది బయటకు వస్తుంది. కొంతకాలం తర్వాత వాళ్ళకి వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు, వాళ్ళ పార్టీ మారటం ఏదో జరిగినప్పుడు ఆపోజిట్ పార్టీకి ఇది రాగానే అప్పుడు బయట పెడతారు. అవును, అక్కడ ఏం కమ్యూనికేట్ అయింది? ఇవాళ ఫ్రెండ్స్ రేపు ఫ్రెండ్స్ కాకపోవచ్చు. అవును, ఇవాళ నీ పట్ల కన్సర్న్తో ఉండొచ్చు, రేపొద్దున ఉండాల్సిన అవసరం లేదు కదా. నీ బాయ్ ఫ్రెండ్ రేపొద్దున పార్టీ ఫిరాయించవచ్చు, లేకపోతే ఏదో కారణం చేత మారవచ్చు. లేదా నువ్వు అన్నయ్య అని పిలుస్తున్న వ్యక్తి నీ వైపు చెడు ఉద్దేశంతో ఉండొచ్చు. డెఫినెట్గా అన్నయ్య అని పిలిచినంత మాత్రం చెడు ఉద్దేశం లేకుండా అయితే ఉండదు. చాలా మంది ఇదొక పొరపాటు ఉంది, అన్నయ్య అని పిలిస్తే చాలా అయిపోయింది, భయ్య అని పిలిస్తే చాలా అయిపోయింది అనుకుంటున్నాను. ఏం ఉండదు, అట్లా ఏం ఉండదు. కాబట్టి నీ శ్రద్ధ నువ్వు తీసుకో, పిలుపులతోనో ఇంకో దాంతోనో ఆపటం అనేది సాధ్యపడదు. కాబట్టి కంటెంట్ ఎప్పుడు కూడా మీ కంటెంట్ ఏ కంటెంట్ అయితే బయటకు షేర్ చేయకూడదో అది మీ మొబైల్లో కూడా ఉండొద్దంట. చాలామంది నా ప్రోగ్రామ్స్ కానీ నా కౌన్సిలింగ్ కానీ రికార్డ్ చేసుకుంటాను సార్, నేను ఎలా చేయను, నేను రికార్డ్ చేసుకుని విని డిలీట్ చేస్తాను. మీ ఫోన్లో ఉన్నా సరే మీరు ఎక్కడ ఫోన్ పోగొట్టుకుంటారు, లేకపోతే పొరపాటున ఎవరో అది తీసుకుని వాడుకుంటున్నప్పుడు డిలీట్ చేయకుండా వదిలేసినప్పుడు వాళ్ళకి అది దొరుకుతుంది. దాన్ని మీ సీక్రెట్ వస్తాయి. నేనేదో కాంటెక్స్లో మాట్లాడింది ఏదో వాళ్ళు వేరే కాంటెక్స్లో ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇలా అనేక రకాలుగా అవుతుంది. కాబట్టి అసలు డిజిటల్గా మారనివ్వద్దు. ఏది అవసరమో డిజిటల్గా అదే పెట్టాలి. ప్రతిదీ షూట్ చేసుకుని ప్రతిదీ తీసుకెళ్ళి ఆ హార్డ్ డిస్క్లోనో లేకపోతే మీ మొబైల్లోనో లేకపోతే ఆ గూగుల్ డ్రైవ్లోనో పెట్టుకుని ఎప్పుడైనా కావాల్సినప్పుడు చూద్దాం అనొద్దు. అసలు ఈ డిజిటల్ ఫామ్లో మీ సీక్రెట్స్ ఏది ఉండొద్దు. ఏమన్నా ఉంటే మీ మైండ్లో ఉంచుకోండి, ఫిజికల్గా కలవండి తప్ప. ఒక అమ్మాయి మైసూర్లో ఉంది, ఒక బాయ్ ఫ్రెండ్ బెంగళూరులో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కలుస్తుంది, మా మధ్య ఏం చెడు ఉద్దేశం లేదు అన్నారు. చెడు ఉద్దేశం ఉండి లేదా మీ మధ్య మీ ఇద్దరికి ఇష్టమైన సెక్స్లో పార్టిసిపేట్ చేసినా సరే అది నైతికంగా తప్పేమో, చట్ట ప్రకారం నేరం కాదు. రేపొద్దున మీరు పెళ్లి చేసుకోవచ్చు లేదా విడిపోవచ్చు, బ్రేకప్ చేసుకోవచ్చు. కానీ నువ్వు అతనితో బేకరీలోకి వెళ్ళి ఫోటో దిగుతావు చూడు, అది ఫర్ ఎవర్ ఉంటుంది. ఒకవేళ నువ్వు అతనితో ప్రెగ్నెంట్ అయినా అబార్షన్ చేయించుకునే అవకాశాలు ఇంకోటో ఉన్నాయి. పెళ్లి చేసుకున్న డైవోర్స్ తీసుకోవచ్చు, కానీ మీ ఫోటో పోదు. చాలామంది భార్యాభర్తలు డైవోర్స్ తీసుకున్న తర్వాత భర్త ఏం చేస్తాడంటే తనది బ్లర్ చేసేసి తన బెడ్రూమ్లో ఉన్న ఫోటోలు అన్నీ భార్యవి. ఇంతకుముందు కొన్ని ఫోరమ్స్ ఉండే,
గాసిప్స్, ఎగ్జాసిప్స్ అని రకరకాలు ఉన్నాయి. అందులో ఒక వింగ్ అనమాట. డైవోర్స్ అయిపోయిన తీసుకున్న భర్తలు వాళ్ళ భార్యల్ని వల్గర్గా ప్రజెంట్ చేయడం. అన్నేళ్ళు తనతో కలిసి బతికిన కనీసం రెస్పెక్ట్ లేదా సార్? రెస్పెక్ట్ ఉంటే డైవోర్స్ ఎందుకు తీసుకుంటారు? రెస్పెక్ట్ ఉన్నవాడిని అమ్మాయి ఎందుకు వదులుకుంటుంది? కాబట్టి ఫోటో ఫర్ ఎవర్ ఉంటుంది. ఫోటో ఇష్టం వచ్చినట్టుగా దిగేసేసి ఎక్కడంటే అక్కడ వదిలేయటం, అవన్నీ చేసినప్పుడు ఇది రకరకాలుగా మీ తప్పుతో మీ తప్పు లేకపోయినా కొన్నిసార్లు మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమైనప్పుడు ఫోటోలు, మీరు ఒక హీరోయిన్గా వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఫోటోలు దిగండి, పబ్లిష్ చేయండి. లేదా ఒక మోడల్గా వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఎట్లాగైతే నా స్టూడెంట్స్కి మిస్యూజ్ చేసినా మేము భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను వెళ్ళాలనుకుంటున్నారు. లేదు మీరు అడ్వకేట్ అవ్వాలనుకుంటున్నప్పుడు అడ్వకేట్కి కావాల్సినటువంటి ఇమేజ్ని మీరు బిల్డ్ చేసుకోండి తప్ప మీ ఫ్రెండ్స్తోనూ మీకు అవసరమైనప్పుడు ఫోటోలు దిగండి తప్ప అది కూడా ఇష్టం వచ్చినట్టుగా వల్గర్తో దిగినప్పుడు మీరు రేపొద్దున ఆన్సర్ చేసుకోలేకపోతారు. కాబట్టి మన పరిధులు ఎప్పుడూ కూడా తెలుసుకుని ఉండాలి. ఆడపిల్లలు, మగపిల్లలైనా సరే, ఈవెన్ మగవాళ్ళకైనా ఇది వర్తిస్తుంది. తన పరిధులు తెలుసుకుని ఎటువంటి ఫోటోని ఎంతవరకు పెట్టాలి అనేది తెలుసుకుని అది కూడా మిస్యూజ్ చేస్తే లెక్క చేయాల్సిన అవసరం లేదు. మన సైడ్ నుంచి పొరపాటు లేకుండా ఉన్నట్లయితే ఎవరు మిస్యూజ్ చేసినా మనం భయపడాల్సిన అవసరం ఉండదు. సార్, ఇప్పుడు దీని ద్వారా ఈ డార్క్ కామెడీకి గురయ్యే వాళ్ళు కానీ అలాంటి ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కూడా ఉంటారు. ఒక ఆడపిల్లలనే నేను చెప్పను, మగవాళ్ళకు కూడా దానికి గురయ్యి లైఫ్ రిస్క్ చేసుకొని చనిపోయేదాకా ఉండొచ్చు. ఇప్పుడు ఆ సమస్యతో బాధపడుతూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి మీ ద్వారా ఏమైనా చెప్పాలి? అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే, సమాజంలో ఏదైనా సరే అనవసరంగా ఏది కంటెంట్ క్రియేట్ చేయొద్దు. అవసరమైందే క్రియేట్ చేయండి. 1. రెండోది ఏంటంటే మీ సైడ్ నుంచి పొరపాట్లు లేకుండా జాగ్రత్త పడినట్లయితే ఎవరన్నా మిస్యూజ్ చేసినప్పుడు అప్పటికి మిస్యూజ్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరన్నా మిస్యూజ్ చేసినప్పటికీ కూడా మీ వాదనని రేపొద్దున బలంగా వినిపించుకునే అవకాశం ఉంటుంది. మీరు కొన్ని పొరపాట్లు చేసి అది మిస్యూజ్ అవటం, లేకపోతే మీరు ఎక్కడో కొన్ని పొరపాట్లు చేస్తారు, ఇంకో దగ్గర వేరే మంచిగా ఉన్నదే మిస్యూజ్ అయినప్పుడు మీ వాయిస్ అని సరిగ్గా వినిపించలేరు. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అనవసరమైన కంటెంట్ క్రియేట్ చేయొద్దు. రెండవది ఏంటి అనంటే అవసరమైన దానికి క్రియేట్ చేసినప్పుడు మీ పొరపాట్లు లేకుండా మీ వరకు మీరు చూసుకున్నప్పుడు వేరే వాళ్ళు మిస్యూజ్ చేసినప్పుడు అప్పుడు మనం యాక్షన్ తీసుకోవచ్చు, కేసు ఫైల్ చేయవచ్చు, లేదంటే మనం పోరాటం చేయడానికి మనకి అవకాశం దొరుకుతుంది. ఇది పాటించినట్లయితే ఆడపిల్లలైనా మగపిల్లలైనా సేఫ్గా ఉంటారు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి సమాచారం ఇచ్చారు. మేము ఎక్కడ వెతికినా దొరకని అద్భుతమైన సమాచారం మీ నుంచి మాకు లభించింది. మరిన్ని ఇంటర్వ్యూలు మీరు నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. చూసారు కదా వ్యూవర్స్, హరిరాఘవ సార్ ఈరోజు ఏం చెప్పారంటే దాడి అనేది ఏ వైపు నుంచైనా జరగచ్చు, మన సైడు మనం చాలా కరెక్ట్గా ఉండాలి. అన్నెసెసరీ కంటెంట్ వాళ్ళు వీళ్ళని చూసి మనం మన ఎథికల్గా బయటకి రాకుండా మన పరిధిలో మనం ఉంటే మన చుట్టూ మనపై ఎన్ని దాడులు జరిగినా మన వాయిస్ అనేది చాలా రైట్ వేలో వినిపించగలం. అదే మన సైడే తప్పు ఉన్నప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు మనం ఎదురు తిరగలేము. ఎదురు తిరగడానికి కూడా మన సైడు నిజాయితీ అనేది ఉండదు. మరిన్ని విషయ పరిజ్ఞానం ఉన్న వీడియోస్ ముందు మా స్క్వేర్ టాక్స్ ద్వారా మీ అందరికీ అందిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.